ఓం వెంకటేశాయ నమః. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. అస్మదాచార్యులైన ఊవే శ్రీమాన్ వడేవర్ స్వామి వారి యొక్క తిరువడిగళ్లలో దాసోహాలు సమర్పించుకుంటూ భగవద్ విషయం 6వ 10వ తిరువాయముజి ఉలగముండ పెరువాయ అనేటువంటి తిరువాయముజి. ఆ తిరువాయముజి ద్వయార్థ ద్వయము యొక్క అర్థాన్ని తెలియజేస్తుంది అని చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి అన్ని ప్రబంధాలు కూడా ద్వయము యొక్క అర్థాన్నే తెలియజేస్తాయని, అలానే ఇది కూడా దీర్ఘ శరణాగతి అని చెప్పబడేటువంటి ఈ తిరువాయముజి ప్రబంధం కూడా ద్వయము యొక్క అర్థాన్నే తెలియజేస్తుందని, అందులో ముఖ్యంగా 2 తిరువాయముజులు ద్వయము యొక్క అర్థాన్ని మనకి ప్రస్ఫుటంగా తెలియజేస్తాయి అని చెప్తున్నారు ఆళ్వార్లు. ఏమిటవి ఆ 2 తిరువాయముజులు? 3లో 3 ముజివిల్ కాలమెల్లాం అనేటువంటి తిరువాయముజి, అది కూడా తిరువేంగడముడయాన్ విషయంలో శరణాగతి. అలానే 6-10 ఉలగముండ పెరువాయ అనేటువంటి తిరువాయముజి, ఇది కూడా తిరువేంగడముడయాన్ విషయంలో చేసినటువంటి శరణాగతి. ద్వయం మనకి పూర్వఖండం, ఉత్తరఖండం. ఉత్తరఖండం యొక్క అర్థాన్ని ఏమిటది? శ్రీమతే నారాయణాయ నమః అనే ఉత్తరఖండం కైంకర్య ప్రార్థన. అది ఉజివిల్ కాలంలో ప్రార్థించిన ఆళ్వారు పూర్వఖండం యొక్క అర్థాన్ని శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచే అనేటువంటి పూర్వఖండం యొక్క అర్థాన్ని ఈ 6-10 ఉలగముండ పెరువాయలో మనకి తెలియజేస్తూ ఉన్నారు ఆళ్వార్లు. అలాంటి ద్వయము యొక్క పూర్వఖండము యొక్క అర్థాన్ని వివరించేటువంటి ఈ తిరువాయముజి ఉలగముండ పెరువాయ అనేటువంటి తిరువాయముజి. అందులో మొదటి పాత్రంలో ఉలగముండ పెరువాయ ఉలప్పిల్ కీర్తి అమ్మానే నిలవం చూడలిమూర్తి అని ఆ పాసురంలో ఆళ్వార్లు ఏం చెప్పారు అంటే, ప్రతి పాసురంలోనూ 2 ఆయన యొక్క తిరువడి సంబంధాన్ని చెప్తారు ఆళ్వార్లు. పరమాత్మ యొక్క ఒక గుణాన్ని, సర్వేశ్వరుడు యొక్క ఒక గుణాన్ని మనకి చెప్తారు. మొదటి పాసురంలో ఏం చెప్పారు? ఉలగముండ పెరువాయ అని చెప్పడం వల్ల ఆయన రక్షకత్వాన్ని తెలియజేశారు ఆళ్వార్లు. రక్షకత్వం అనే గుణం కలిగిన వాడు అని తెలియజేశారు. కులదొల్లడియేన్ ఉన పాదం కూడుమారు కోరాయ అని, కులదొల్లడియేన్ ఉన పాదం యొక్క తిరువడిగళ్ళని అని పాదం తిరువడిని తెలియజేశారు మొదటి పాసంలో. అలాంటి తిరువాయముజి ఉలగముండ పెరువాయ అనేటువంటి ఈ తిరువాయముజిలో ఈవేళ 2వ పాసురం. 2వ పాసురంలో ఏం చెప్తున్నారు ఆళ్వార్లు అంటే, మొదటి పాసురంలో ఆయన రక్షించేటువంటి స్వభావం కలిగిన వాడు అని, ఆయన రక్షణను రక్షణ స్వభావాన్ని రక్షణ అనే ఒక గుణం కలిగిన వాడని చెప్పిన ఆళ్వార్లు, రక్షించటానికి సాధనాలు కావాలి కదా, ఆయుధాలు కావాలి కదా, అలాంటి ఆయుధాలతోటి కూడి ఉన్నాడు స్వామి అని, రక్షించటానికి కావలసినటువంటి పరికరాలతోటి కూడి ఉన్నాడు అని చెప్తున్నారు ఈ 2వ పాసురంలో ఆళ్వార్లు. పాసురం: పూరాయ్ నీరాయ్ నిలనాగే கொடுவல்ல சுரர் குலமெல்லாம் தேராவெறியும் திருநேமி வலவா தெய்வக்கோமானே தேரார் சுனை தாமரை செந்தி மலரும் திருவேங்கடத்தானே ஆரா அன்பிலடியேன் உன்னடி சேர் வண்ண மருளாயே. கூராய் நீ கொடுவல் అసురర్ కులమెల్లాం. కొడు వల్ అసురర్. కొడు అంటే క్రూరులైనటువంటి, వల్ బలము కలిగినటువంటి, అసురుల యొక్క కులమెల్లాం వాళ్ళ వంశమంతా కూడా కూరాయ్ నీరాయ్ నిలనాగి. కూరాయ్ తునకలై, నీరాయ్ భస్మమై, నిలనాగి నేల అంటే మన్నై నిశ్శేషమైపోయేటట్టుగా, సీరా ఎరియం తిరునేమి వలవా. సీరా ఎలా? సీరా అంటే కోపముతోటి ఎరియం జ్వలిస్తూ ఉండేటువంటి తిరునేమి వలవా, సుదర్శన ఆళ్వార్లని దక్షిణ హస్తంలో కలిగినటువంటి వాడా. దైవకోమానే నిత్యసూరులకి స్వామివి నువ్వు,
అంతేకాదు సేరు ఆరు సునై తామరై, సేరు ఆరు సునై తామరై. సేరు అంటే బురద చేత, ఆరు పరిపూర్ణమైనటువంటి సునై తామరై. సునై అంటే చలమనీళ్ళు, అంటే చలమలు, అంటే ఎప్పుడు ఊరుతూనే ఉంటాయట అవి. ఓట అధికంగా కలిగినటువంటి చలములు అవన్నీ కూడా. అలాంటి చలమనీళ్లలో ఉన్నటువంటి సునై తామరై, తామరస పుష్పము. శంతి మలరం, శం ఎర్రని నిప్పువలే, శంతి అంటే ఎర్రని నిప్పువలే, అంటే నిప్పులాంటి కాంతి కలిగినటువంటిదే. మలరుం వికసిస్తూ ఉన్నటువంటి తిరువేంగడత్తానే, ఆ తిరువేంగడ వెంకటాచలమునకు స్వామి అయినటువంటి వాడా. ఆరా అన్బు ఇల్, ఆరా అన్బు ఇల్ అడిగేను. ఆరా అన్బు అంటే అపరిచ్ఛిన్నమైనటువంటి స్నేహములో ఆరా. ఆరా అంటే అపరిచ్ఛిన్నమైనటువంటి, అన్బు అంటే ప్రీతి. ఎవరి విషయంలో? నీ విషయంలో స్నేహములో ఉన్నటువంటి ఇల్ అడియేన్. ఇల్ అంటే నీ విషయంలో స్నేహంతో ఉన్నటువంటి అడియేన్ దాసుడనైనటువంటి నేను. ఉన్ అడిసేరు వన్నం అరుళాయ్. ఉన్ అడి, అడి అనేటువంటి పదం చెప్పటం వల్ల ఇక్కడ తిరువడి కూడా చెప్పినట్లయింది కదా. ఇక్కడ ఏమిటి? శంఖ చక్రాదులని కలిగినటువంటి వాడు, కొడుగొల్లసురరు కులమెల్లామని చక్రాయుధాన్ని కలిగినటువంటి, శంఖ చక్రాలు కాదు చక్రాయుధాన్ని కలిగిన వాడు అని చెప్పటం వల్ల ఏం చెప్పారు? మొదటి పాసురంలో రక్షణ చెప్పారు. ఆ రక్షించడానికి కావలసిన సాధనాలు కలిగినటువంటి వాడు అని ఇందులో, అంటే ఆశ్రిత రక్షణ కోసం ఉపయోగపడేటువంటి ఆయుధాలు కలిగినటువంటి వాడు అనేటువంటి దాన్ని చెప్తూ, అదిగో అడిసేరు వన్నం అరుళాయే, ఈ యొక్క తిరువడిగళ్ళు చేరే విధానాన్ని చెప్పవయ్యా. దాసుడనైన నేను నీ యొక్క శ్రీపాదాలను ఏ విధంగా చేరచ్చో కృప చేయవయ్యా అని అడుగుతున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. తాత్పర్యం: శత్రు సంహారకులైనటువంటి సుదర్శనాల వాళ్ళని శ్రీహస్తంలో ధరించి ఉంటాట స్వామి. అలా ధరించి అతి రమణీయమైనటువంటి వెంకటాద్రిలో వేంచేసి ఉన్నటువంటి ఓ శ్రీహప్పతి, నా పాపాలని పోగొట్టి నీ భక్తుడనైనటువంటి నన్ను నీ తిరువడిగళ్లలో చేర్చుకోవయ్యా అని అడుగుతున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ஆறாயிரப்படி கூறாய் பிரதிபந்தகங்களான பாபங்கள் போனால் அன்னோ என்னோடு సంశ్లేషిక్కప్పెరలావది ఎన్నిల్. కూరాయ్ ఏం చెప్పారు మొదటి పాసనంలో? కొలదొల్లడియేనున్న పాదం కూడుం ఆరు కూరాయే అన్నారు కదా. కూరాయ్ చెప్పవయ్యా, నీ యొక్క తిరువడిగళ్ళని నేను ఎలా చేరగలను? కొలదొల్లడియేన్, ఎదుగో ప్రాచీనంగా మా పెద్దలందరూ నీకు దాసులే, అలా నేను ప్రాచీనమైనటువంటి సంబంధం కలిగిన వాడినయ్యా, నీ యొక్క తిరువడిగళ్ళని ఎలా చేరగలను? కూరాయ్ చెప్పవయ్యా అన్నారు కదా. దానికి ఈయన అంటున్నాడు, కూరాయ్ చెప్పమంటున్నారు ఆళ్వారే. ప్రతిబంధకంగా పాపంగల్ పోనాలన్నో ఎన్నోడు సంశ్లేషిక్కప్పెరలావదు. ఆళ్వా ఏమిటి ఆళ్వారే? కూరాయ్ చెప్పండి అంటారేమిటి మీరు? మీకు నన్ను పొందడానికి ఏదో పాపాలనే ప్రతిబంధకాలు ఉన్నాయి కదా, అవన్నీ పోయినప్పుడు కదా మీరు నన్ను పొందగలుగుతారు అని అడిగాట ఆయన. సమాశ్రితరాన దేవరగడుక్కు విరోధిగళాన அசுரவர்க்கங்களை திருவாழியை கொண்டு நிரசித்தா போலே என் பக்கல் உள்ள ప్రతిబంధకత్తయ్యం నిరసిత్తు. అదిగో నువ్వెలాంటి వాడివి? దేవతలు నిన్ను ఆశ్రయిస్తారు. ఎందుకు? వాళ్ళ విరోధులైనటువంటి అసుర వర్గాన్ని నశింప చెయ్యమని. అలాంటి దేవతలు ఆశ్రయించిన దేవతల కోసమని వాళ్ళకి విరోధులైనటువంటి అసుర వర్గాన్ని నీ శ్రీహస్తంలో ఉన్నటువంటి చక్రాయుధంతో వాళ్ళందరినీ నశింపచేసి ఉన్నటువంటి వాడివి కదా, నశింపచేసేటువంటి స్వభావం కలిగిన వాడివి కదా. అలాంటి వాడివి అంటే దేవతలకి శత్రువులైనటువంటి అసురులని సంహరించగలిగినటువంటి చక్రాయుధాన్ని చేతిలో కలిగి ఉన్నావు నువ్వు. అలాంటి నువ్వు ఎన్ పక్కల వల్ల ప్రతిబంధకత్తయ్యం నిరసిత్తు. అప్పుడు నా విషయంలో నిన్ను పొందడానికి ఉన్నాయి కదా కొన్ని ప్రతిబంధకాలు, వాటన్నిటినీ కూడా నిరసింపచేసి తొలగింపచేసి స్వప్రభయ్యాలే తిరుమలయ్యల్లాం విళంగుంబడి అతి ఉజ్వలమాయ్ అతి శీతలమాయ్ சுமிருஷ்டநாளமாய் உட்புல்லமாயிருந்த அருணாரவிந்த சுந்தங்களாலே அலங்கிருத்தமான திருமலையிலே நின்னருளின
ఉంతిరువడిగళై, నీ యొక్క ఎలా నా ప్రతిబంధకాలన్నిటినీ నువ్వు తొలగింపచేయి నీ చక్రాయుధంతో చేసి, స్వప్రభయ్యాలే, నీది స్వయంగా ఉన్నటువంటి కాంతి, అలాంటి నీ యొక్క తేజస్సుతోటి తిరుమల అంతా కూడా ప్రకాశించేటట్టుగా అతి ఉజ్వలమైనటువంటి, అంటే బాగా ప్రకాశించేటువంటి అతి చల్లనైనటువంటి సుమృష్ట నాళం, మంచి బలమైనటువంటి కాడ కలిగినటువంటి వికసించినటువంటిదిగా ఉత్ఫుల్లమా ఎదుందా అంటే వికసించినట్లుగా ఉన్నటువంటి అరుణారవింద బృందంగళాలే. అంటే సూర్యకిరణ అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు ఎలా ఎర్రదనాన్ని కలిగి ఉంటాడో అలాంటి అరవింద బృందంగళాలే, అంటే అప్పుడే వికసిస్తున్నటువంటి సూర్యుని యొక్క కాంతిని పోలిన ఎర్రటి తామరల యొక్క సమూహాలతోటి అలంకరించబడినటువంటి తిరుమలలో వేంచేసి ఉన్నటువంటి నీ యొక్క తిరువడిగలని ఉపరి వర్ధమాన భగవద్విషయానురాగ మహార్ణవాంతర్నిమగ్న నాన అడియేన్. అబ్బా, ఉపరి ఇంకా పైకి పెరుగుతూ ఉన్నటువంటి నీ మీద అనురాగం, అలాంటి అనురాగం అనే పెద్ద సముద్రంలో మునిగిపోయినటువంటి అడియేన్ దాసుడనయ్యా. అలాంటి దాసుడినైన నేను సేరుంబడి కృపై పన్నీరులా నిన్ను చేరేటట్టుగా కృప చూపించవయ్యా అంటున్నారు. తిరువడిగళ్ళకి ఎన్ని విశేషణాలు, ఆళ్వార్లకు ఉన్నటువంటి భగవంతుడి విషయంలో ఉన్న ప్రేమకి ఎలాంటి విశేషణాలు. ఆ వాక్యాలు అలా చదువుతూ ఉంటే అర్థం తెలియకపోయినప్పటికీ కూడా ఇంకొకసారి వింటే బాగుండు, సేవిస్తే బాగుండేటట్లుగా ఉన్నటువంటి ఆ సమాస పదాలు, ఆ పదాలు వేసిన విధానము, అసలు ఏ జ్ఞానము లేని నాలాంటి దానికే ఇంత ఆనందం అంటే, పండితులైనటువంటి వాళ్ళు ఇలాంటి వాక్యాలు వింటే వాళ్ళు ఇంకొక దాంట్లోకి వెళ్ళరు. భగవద్విషయం సేవించే వాళ్ళంటే ఇంకెలా వెళ్తారు గనక. అసలు చూడండి ఎలా ఉన్నాయా తిరుమల మీద వేంచేసి ఉన్నాడు, ఆయన పాదాలు ఉన్నారు కదా. స్వప్రభయ్యాలే తిరుమలయ్యెల్లాం విళంగుమ్మడి అతి ఉజ్వలమాయ్ అతి శీతలమాయ్ సుమృష్ట నాళమాయ్. ఇవన్నీ కూడా దీనికి తామరలకు విశేషణాలు. అలానే సుమృష్ట నాళమాయ్, వాటి యొక్క కాంతితోటి తిరుమల కొండంతా ప్రకాశించేటట్టుగా బాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి చల్లనైనటువంటి బలమైన కాడ కలిగినటువంటి అప్పుడే ఉదయిస్తున్న సూర్యకిరణాల వలె ఎర్రనైనటువంటి అరవిందాల సమూహాల చేత అలంకరించబడినటువంటి తిరుమల మీద వేంచేసి ఉన్నటువంటి నీ యొక్క తిరువడిగళ్ళని నేనెలాంటి వాడినో తెలుసా. ఇంకా ఉపరి వర్ధమాన భగవద్విషయ అనురాగ అర్ణవాంతర్నిమగ్నమాన అడియేన్ చేరుంబడి. అదిగో పైకి ఇంకా నీ మీద ప్రేమ ఇంకా పెరుగుతూ ఉన్నటువంటి, అలాంటి నీ విషయంలో ఉన్నటువంటి ప్రీతి అని సముద్రంలో మునిగి ఉన్నటువంటి అడియేన్ దాసుడనైనటువంటి నేను చేరేటట్టుగా కృప చూపించవయ్యా నా విషయంలో అని అడుగుతున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. పన్నీరాయరప్పడి అనంతరం అశేష విరోధి నివర్తకమాన ఆయుధ ఔజ్వల్యత్తైవుడయ్యనీ అత్యంత అభినివిష్టనాననాన్ తిరువడిగళై సేరుంబడి కృపై పన్న వేణుం ఎన్గిరారు. అశేష విరోధి నివర్తకమాన ఆయుధ ఔజ్వల్యత్తై ఉడయ్యని, అశేషమైనటువంటి అంటే విరోధి వర్గాన్ని ఒక్కలను కూడా ఉంచకుండా సమూలంగా నశింపచేసేటువంటి ఆయుధ ఔజ్వల్యత్తై, అలాంటి ప్రకాశించేటువంటి ఆయుధాన్ని కలిగినటువంటి నువ్వు. ఏమిటట, ఈయన శంఖచక్రాలు పట్టుకొని ఉంటాడు కదా తిరువేంకటమయ్య. కానీ ఒకానొక సమయంలో ఆయన ఎవరు తొండమాన్ చక్రవర్తి వచ్చి ప్రార్థించాట. ఆయనకి ఏదో యుద్ధం జరుగుతోంది ఎవరో శత్రురాజులతోటి. అలాంటి సమయంలో తను ఓడిపోయే దశ ఏర్పడినప్పుడు, ఇప్పుడు మనకేమిటి కపిల తీర్థం అని చెప్తారు కదా, పూర్వం దాన్ని ఆళ్వార్ తీర్థం అనేవారట. ఆళ్వార్ తీర్థానికి పక్క నుండి ఒక సొరంగ మార్గం ఉంటుందట. దాని వెనక నుంచో ఎక్కడో కొండ మీద ఆ మార్గం గుండా గబా పైకి వెళ్ళాట తొండమాన్ చక్రవర్తి. వెళ్ళి ఏమడిగాడు, స్వామి ఇలా యుద్ధంలో నేను ఓడిపోయే దశ కలిగింది, కొంచెం నీ శంఖచక్రాదుల్ని ఆయుధాలని ఇస్తే కనుక నేను ఆ యుద్ధంలో జయిస్తాను, నాకు అవి కావాలి అని అడిగాట. కరుణా సముద్రుడు కదా తిరువేంకటమడయాను. వెంటనే సరేలే ఆశ్రయించినటువంటి భక్తుడు
ఇలా ఓడిపోతే ఏం బాగుంటుంది కనుక అని తన శంఖచక్రాదుల్ని ఇచ్చేశాట. అయితే శంఖచక్రాదులను ఇచ్చేయటం వల్ల తర్వాత కాలంలో ఏమైంది, ఆయన అసలు తిరువేంగడముడయానా లేకపోతే శివపిరానా అని తెలియనటువంటి ఒక సందేహ దశ. ఇదిగో శైవులంతా కూడా ఏం చేశారు, ఈయన మాదేవుడే అన్నారు. ఎందుకని 3 కారణాలు చూపించారట వాళ్ళు. ఏమిటా 3 కారణాలు? ఒకటి, శంఖచక్రాలు, ఈయన విష్ణువే అని చెప్పడానికి శంఖచక్రాలు లేవు. రెండవది నాగాభరణాన్ని ధరించి ఉంటాట. నాగాభరణం ఎందుకు తీయడట, ఆయన వాళ్ళ మామగారు వివాహ సమయంలో ఇచ్చినటువంటి బహుమతి అట అది. అందుకని ఆయన ఎప్పుడూ ఆ నాగాభరణాన్ని తీయకుండా ఎప్పుడూ అలంకరించుకునే ఉంటాట. మూడవది బిల్వార్చన, బిల్వదళాలతోటి అర్చన చేస్తారట తిరువేంగడముడయానికి. ఈ 3 కారణాలను చూపించి వాళ్ళు ఈయన మా స్వామే అని చెప్పారు శైవులంతా కూడా. అదే నమామి బిల్వ నిలయామని లక్ష్మిని పూజించినట్లుగా అలాంటి బిల్వదళాలతోటి వక్షస్థలంలో వ్యూహలక్ష్మిని కలిగినటువంటి స్వామిని కూడా వాళ్ళు బిల్వదళాలతో పూజించడం అనేటువంటిది ఒక పద్ధతి ఉన్నది. కాబట్టి ఈ 3 కారణాలను చూపించి ఇదే కాదు, ఇంకొకటి కుమార తీర్థం అని, కుమారస్వామికి ఏదో పాపం వస్తే ఆ పాపం పోగొట్టుకోవడానికి ఆయన ఆ కొండ మీద ఒక తీర్థం దగ్గర కూర్చొని తపస్సు చేసుకొని, ఆ తపస్సు చేసుకునే సమయంలో ఆ తీర్థం ఆ కొండ దగ్గర అందులో ఈయన తీర్థమాడి మళ్ళా తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అది స్కంద పురాణంలో మనకు తెలుస్తుందట. అలా ఆ తీర్థం, ఇది కూడా కుమార తీర్థం కూడా ఉంది కాబట్టి ఇది మా కొండే అని వాళ్ళు. కుమారస్వామి ఎందుకు వచ్చాడు, తన యొక్క పాపాన్ని పోగొట్టుకోవడానికి వచ్చి తపస్సు చేసుకున్నాడు అంతే. కానీ వీళ్ళేం చెప్పారు, ఈ కొండ మాది కాబట్టే ఇదిగో ఆయన కూడా ఉన్నాడు, వాళ్ళ కుమారుడు కాబట్టి ఆయన కూడా ఉన్నాడని అలా చూపిస్తే, అప్పుడు రామానుజులు వారు వేయించేసే కాలం వరకు కూడా, రామానుజులు వారు వేయించేసిన సమయంలో వారు వేయించేసి ఉన్నప్పుడే ఇలాంటి వాగ్వివాదాలు జరుగుతూ ఉంటే అప్పుడు ఆయన శంఖచక్రాలను ధరింపజేశాడు. అప్పటి నుంచి ఆయన తిరువేంగడముడయాన్గా ఉన్నట్ట. అయితే అన్ని కోవెళ్లలో కూడా శంఖచక్రాలు ధరించి ఉంటాట. కానీ తిరువేంగడం మీద ఎలా వేయించేసి ఉంటాడంటే శంఖచక్రాలను ఇలా పట్టుకున్నట్టుగా ఉంటాట. ఎందుకు పట్టుకున్నట్లుగా ఉంటాడు, అమ్మో ఇవాళంటే ఈ రామానుజులు వారు వచ్చారు, నా స్వరూపాన్ని నిలిపేలాగా శంఖచక్రాలను నాకు అందించారు, ఆ తర్వాత మళ్ళా రామానుజులు వారి తర్వాత నాకు ఇలా శంఖచక్రాలను ఇచ్చేవాళ్ళు ఎవరుంటారో ఏమిటో అని ఆ శంఖచక్రాలను గట్టిగా పట్టుకొని ఉన్నట్టుగా ఉంటుందట ఆ రూపం. అదిగో ఎలా ఆనాడు రామానుజుల వారి కాలం తర్వాత ఆ పట్టుకున్నటువంటి శంఖచక్రాలని ఆయన రామానుజుల వారు ఏర్పాటు చేసినటువంటి శంఖచక్రాలని ఈనాటికి కూడా ఎవ్వరూ వాటిని దర్శించే ఎరగరట. అయితే ఎందుకు దర్శించరు, సంప్రోక్షణ సమయంలో దర్శిస్తారు కదండి అంటే కాదట. రామానుజులు వారు అలంకరించినటువంటి శంఖచక్రాల మీద ఆ తర్వాత కాలంలో అనంతాళ్వాను ఇంకొక బంగారు తొడుపేదో వేయించాడట ఆ శంఖచక్రాల మీద. ఇప్పటికీ తిరుమంజనం జరిగినా కూడా అవి తీయరట ఆ తొడుపుని, అనంతాళ్వాను వేయించినటువంటి ఆ తొడుపుని. కాబట్టి ఆ తర్వాత ఇప్పుడు పైన మళ్ళా ఇంకో శంఖచక్రాలను వీళ్ళు అలంకరిస్తారు. సంప్రోక్షణ సమయంలో కూడా అంటే ఇప్పుడు ఆయనకి తిరుమంజనం జరిగినా కూడా వీళ్ళు అలంకరించినటువంటి శంఖచక్రాలు చేయిస్తారే తప్ప అనంతాళ్వాను చేత ఏర్పాటు చేయబడినటువంటి ఆ తొడుపులు, ఆ శంఖచక్రాల మీద ఉన్నటువంటి వాటిని మాత్రం ఇప్పటికీ కూడా కదల్చలేదు. కాబట్టి రామానుజులు వారు ఏర్పాటు చేసినటువంటి అలంకరించినటువంటి ఆ శంఖచక్రాలను ఈ 1000 సంవత్సరాల కాలంలో ఎవ్వరూ చూసిందే లేదు. ఆనాడు రామానుజులు వారు అలంకరించినటువంటి ఆ శంఖచక్రాలని అంటూ, ఎప్పుడైనా ఇది సంప్రోక్షణ జరిగినప్పుడు కూడా అనంతాళ్వాను ఏర్పాటు చేసినటువంటి ఆ శంఖచక్రాలను మాత్రం ఆ తొడుపులు మాత్రం తీయరట. అయితే ఈయన తిరువేంగడముడయాను తిరువడిగళ్ళ కింద తీర్థం ఊరుతూ ఉంటుందట. అది ఎలా చెప్తారండి మీరు అంటే, ఆయన ఒక తీర్థం మీదే వేయించేసి ఉన్నాడా, తీర్థంలోనే నిలబడి ఉన్నాడా అన్నట్లుగా ఒకానొక సమయంలో అక్కడేదో రిపేర్ చేయాలి అని ఆ తిరువడిగళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక బండని ఇలా తీయగానే అలా బుస్ 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 అంటూ అదిగో తీర్థం అలా బయటికి పొంగుకుంటూ వస్తే అప్పుడు వీళ్ళకి ఇప్పుడేమర్థమైంది, పెద్దలైనటువంటి వాళ్ళు తిరువేంగడముడయాను
ఒక తీర్థం ఒక నీళ్లలోనే నిలబడి ఉన్నాడా అన్నట్లుగా భావిస్తారట. అలా అయితే తిరువేంగడముడయాన్ తిరువడిగిళ్ళ కింద జలం అనేటువంటి జలమే ఉంది తీర్థం అంటే. కానీ ఆయన బయటికి మనకు కనబడేటువంటి తిరువేంగడముడయాన్లో కరుణ అనేటువంటి రసం ప్రవహిస్తూ ఉంటుందట. తిరువడిగిళ్ళ కిందేమో జలం తీర్థం ప్రవహిస్తూ ఉంటుంది, ఆయనలోనేమో కరుణ అనేటువంటి రసం ప్రవహిస్తూ ఉంటుందని అలా ఆ మనందరినీ రక్షించటం కోసమని రక్షించేటువంటి స్వభావం, ఆ కరుణతోటే మనందరినీ రక్షించేటువంటి స్వభావం కలిగిన వాడిగా ఉంటాడు. రక్షించాలి అంటే శంఖ చక్రాది ఆయుధాలు కావాలి కనుక ఆయుధాలను ధరించినటువంటి వాడు అని ఇదిగో ఈ పాసురంలో చక్రాయుధాన్ని ధరించినటువంటి ఆ రూపాన్ని చెప్తున్నారు ఆడవాళ్ళు. అశేష విరోధి నివర్తకమాన ఆయుధ ఔజ్వల్యత్తై ఉడయ్యని, అదిగో విరోధులందరినీ కూడా సమూలంగా నశింప చేయగలిగినటువంటి చక్రాయుధాన్ని, ప్రకాశించేటువంటి చక్రాయుధాన్ని కలిగినటువంటి నువ్వు అత్యంత అభినివిష్టనాన நான் உன் திருவடிகளை చేరుంబడి కృపై పన్న వేణుం ఎన్గిరార్. అత్యంత నిన్ను పొందాలి అనేటువంటి మిక్కిలి ప్రీతి కలిగినటువంటి నేను నీ యొక్క తిరువడిగళ్ళని చేరేటట్టుగా కృపై చేరుంబడి తిరువడిగళై చేరుంబడి తిరువడిగళ్ళని చేరేటట్టుగా కృపై పన్న వేణుం ఎన్గిరార్, కృపని చూపించవయ్యా అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసరంలో. ఎలాంటి చక్రాయుధమట అది? కోడు వల్ అసురరు కులమెల్లాం. కోడు క్రూరరాయ్, వల్ ప్రబలరాన, అసురరుగడుడయ్యా திரளெல்லாம் நானாவாக சின்னமாய் தூளியாய் தரைப்பட்டிருக்கச் செய்தே பின்னையும் சீரி ஜொலியா நிற்கிற వీరశ్రీయై ఉడయ్య తిరువాజియే. ఎలాంటి చక్రాయుధమట అది? అసలు ముందుగా ఏం చెబుతున్నారు? కొడువల్ అసురరు అంటే కొడు క్రూరమైనటువంటి వాళ్ళు ఎవరు? అసురులు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? బలం కలిగినటువంటి వాళ్ళు. అలాంటి అసురుల యొక్క సమూహం మొత్తం కూడా నానావాగా చిన్నమాయ్, అదే చిన్న ముక్కలు అయ్యేటట్టుగా, ఆ తర్వాత ధూళియాయ్, ఆ ముక్కలు ఇంకా చూర్ణమైపోయేటట్లుగా, తరై పట్టి రుక్కొచ్చేది వాళ్ళు నేల మట్టి కలిసిపోయినప్పటికీ కూడా ఈ చక్రతాళవాళ్ళకి ఇంకా కోపం తగ్గదట. ఎందుకు? అసురులు అంటే ఎవరు? భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి భక్తులని అదిగో బాధ పెట్టేటువంటి వాడు కాబట్టి అలాంటి అసురుల విషయంలో చక్రతాళవాళ్ళకు కలిగేటువంటి కోపంతో ఏం చేస్తాడు? ముందు ముక్కలుగా చేసేస్తాడు, ఆ తర్వాత నుద్దు చేసేస్తాడు, ఆ తర్వాత నేల కరిచేటట్టుగా చేసేటువంటి వాడు. పిన్నయ్యం సీరి, ఆ తర్వాత ఇంకా ఆయన కోపం తగ్గదు. అలా కోపంతో జ్వలియా నిర్కిర వీరశ్రీయై ఉడయ్యా, ఇంకా నిప్పులు కక్కుతున్నట్టుగా ప్రకాశిస్తూ ఉండేటువంటి వీరశ్రీయై ఉడయ్యా, వీరశ్రీని కలిగినటువంటి తిరువాజి అయి అలాంటి చక్రాయుధాన్ని అడక్కి ఆడవల్ల సర్వశక్తియాయ్, అలాంటి చక్రాయుధాన్ని చక్కగా సమర్థవంతంగా మొయ్యగలిగినటువంటి వాడు, దాన్ని నడిపించగలిగినటువంటి సామర్థ్యం సర్వశక్తిమంతుడై ఇప్పటి ఆశ్రిత విరోధి నిరసనత్తాలే నిత్య సూర్య గడుక్కు నిర్వాహకనా ఇక్కొండు. అలాంటి చక్రాయుధాన్ని శ్రీహస్తంలో ధరించినటువంటి వాడు ఇలా ఆశ్రిత విరోధులని నిరసింప చేయటం చేత నిత్య సూర్యులకు నిర్వాహక నాయకొండు, అది నిత్య సూర్యులకు నిర్వహించేటువంటి వాడిగా ఉండి తామరయ్యనుడయా పంకజత్వత్తుక్కు నిమిత్తమాన సేత్తాలే పూర్ణమాన அராக்கையத்திலே சிவந்த தாமரையானது சிவந்த தீப்போலே இருக்கிற நிறத்தை உடைத்தாய் கொண்டு మలరుంబడియాయిరుక్కిరా. అదిగో మళ్ళా ఆ పద్మాలకు విశేషణాలు చెప్పారు కదా ఇందాక ఆరాయిరపళ్ళు, అదే చెప్తున్నారు. ఎలా? నిత్యసూరులను నిర్వహించేటువంటి వాడు. అంతేకాదు తామర యొక్క పంకజత్వ తుక్కు నిమిత్తమాన చేస్తాలే, తామర యొక్క తామరయ్యనుడయ్య పంకజత్వ తుక్కు నిమిత్తమాన. ఆ పువ్వు పుయ్యాలి అంటే తామర పుష్పం, కారణమైనటువంటిది ఏమిటి? బురద. అలాంటి బురద చేత నిండి ఉన్నటువంటి అరాక్కయత్తిలే,
అంటే ఎలాంటి అరాకయత్రి అంటే సునై కొండ కాలువలు అంటారు చూసారా, అలాంటి వాటితోటి, కొండ కాలువలు కాదు అవి, చలమలు. ఆ పైనుంచి పడిన నీళ్ళన్నీ కూడా అలా ఉండిపోతాయి, నీటి ఊరేటువంటి జలము ఉంటుంది అందులో. అలాంటి అరాక్కయత్తులు అంటే ఆ చలమలు ఎలా ఉంటాయి, ఎప్పుడూ నీటిని ఊరుస్తూనే ఉండేటువంటి, నీరు ఊరుతూనే ఉండేటువంటి చలమలు. అలాంటి ఆ చలమలలో ఉన్నటువంటి శివంద తామరయ్యానదు, ఎర్రటి ఆ తామర పుష్పం అనేటువంటిది, శివంద తీప్పోలే ఇరుక్కిర నిరైత్తై ఉడైత్తాయిక్కొండు, ఎంతటి ఎర్రదనం కలిగినటువంటి ఆ తామర అంటే ఎర్రటి నిప్పు లాంటి కాంతి కలిగినటువంటిదై, మలరుంబడియా ఇరుక్కిరా అంటే ఆ కొండ మీద అదిగో నీటి చలమలు, ఆ నీటి చలమల్లో బురదలో పూసినటువంటి తామర పుష్పాలు, అవి ఎర్రగా ఉండేటువంటి తామర పుష్పాలు, ఆ ఎలా ఎర్రగా నిప్పులాగా ఉండేటువంటి ఎర్రదనం కలిగినటువంటివి. అలాంటి పుష్పాల చేత పుష్పాలన్నీ మలరుంబడియా ఇరుక్కిర వికసించేటట్లుగా ఉన్నటువంటి తిరుమలయిలేవర్తిక్కిరవనే, అదంతా ఆ కొండ మీద ఉన్నటువంటి చలమలు, చలమల్లో పూసేటువంటి పుష్పాలు, ఆ పుష్పాలకి విశేషమై ఎర్రగా ఉన్నాయని చెప్తూ అలాంటి కొండ మీద వర్తిక్కిరవనే, వర్తించేటువంటి ఓ తిరువేంగడమలయానే, ஒரு காலும் அளவு పడాద ప్రేమస్తే ఉడయ్యేనాయే. ఏం చెప్తున్నారు, ఆరా అంబిలడియేన్, ఆరా అంబిలడియేన్, ఉరుకాలం అలవపడాద, హద్దు లేనటువంటి ప్రేమని కలిగినటువంటి వాడనయ్యి నేను, శేషభూతనానన్నా నీకు దాసుడనయ్యా నేను, స్వరూపానురూప మానవం తిరువడిగళై సేరుంబడి కృపై పన్ని అరుళవేణుం. స్వరూపానికి అనురూపం ఏమిటి, నీ యొక్క తిరువడిగళ్ళని చేరటం. అలా చేరేటట్లుగా నా విషయంలో కృపై పన్ని అరుళవేణుం, కృపని చూపించవయ్యా అంటూ, నేమి వలవన్యన్ను వలత్తిరేవుడయ్యవన్యన్న ఉమాం, నేమి వలవన్ తిరునేమి వలవా అన్నారు కదా. అంటే ఏమిటి, ఆ చక్రాయుధాన్ని మొయ్యగలిగినటువంటి బలము కలిగినటువంటి వాడు. ఇదిగో వలవు అంటే కుడి శ్రీహస్తం, శ్రీహస్తంలో చక్రాయుధాన్ని కలిగినటువంటి వాడు అని రెండు అర్థాలు చెప్పుకోవచ్చు అంటూ, ఆగాయన్ అనేది కోరాయ్ నేరాయ్ నెలనాగి అన్నారు కదా, నెలనాగా అని కూడా ఇంకొక పాఠాంతరం ఉన్నదని, ఆగాయండు ఎచ్చంతిరుత్తి చొల్లవుమాం అంటూ అది ఆరాయిరప్పడి. ఇప్పుడు పాసురం 350వ పేజీ. இரண்டாம் பாட்டு. கோடக்கடவேர் அது கூறு குறையில்லை ஆனாலும் பிரதிபந்தகங்கள் கணத்திரா நின்னதே என்ன உன் கையில் திருவாதிருக்கா நீ எங்கனே சொல்லலாமோ என்கிறார். కోడక్కడవేరు అది ఏది కులదల్లడియేనున పాదం కూడుమారు కోరాయే అని ఆళ్వారు అన్నదానికి ఈయన అడుగుతున్నాడు. కోడక్కడవేర్ ఆళ్వారే కోడండి అంటారేమిటి, అది కోరు కొరయ్యల్లే, కలవటానికి నాకేం అభ్యంతరం లేదు ఆళ్వారే, కానీ ప్రతిబంధకంగా కనత్తిరా నిన్నదే అన్న, మీకు నన్ను పొందటానికి ప్రతిబంధకాలు చాలా ఘనంగా ఉన్నాయి ఆళ్వారే. కాబట్టి ఎలా మిమ్మల్ని నేను పొందాలి, మీరు నన్ను పొందాలి అంటే మీకు ప్రతిబంధకాలు ఉండకూడదు కదా, కానీ ఆ ప్రతిబంధకాలు చాలా ఘనంగా కనబడుతున్నాయి, ఎలా కుదురుతుంది అన్నట్ట ఆయన. అనగానే ఆళ్వారు ఏం చెబుతున్నారు, ఉన్ కయ్యల్ తిరువాదిరుక్క నీ ఇంగనే సొల్లలామో ఎన్గిరార్. నీ శ్రీహస్తంలో ఏముందయ్యా, ఇదిగో చక్రాయుధం ఉన్నది కదా, అది ఉండగా నీ ఇంగనే సొల్లలామో, నువ్వు ఈ రీతిగా చెప్పొచ్చా ఈ సమాధానాన్ని నాకు అని అడుగుతున్నారు ఆళ్వార్లు ఈ పాసనంలో. కూరాయ్ కూరాయ్ నీరాయ్ నెలనాగి, కూరాయ్ నీరాయ్ నెలనాగి కొడువల్లసురరు కులమెల్లాం. అదేంటి, కై కజలా నేమియానాయ్ ఇరుక్కిరదుక్కుం ఎన్ను ప్రతిబంధకం కిడక్కైక్కుం ఎన్న సేత్రియుండు. నువ్వేమో కైకజలా నేమియాన్ అంటే ఎప్పుడు ఆ శ్రీహస్తంలో నుండి వెడబాయినటువంటి చక్రాయుధాన్ని కలిగినటువంటి వాడివి. ఆ చక్రాయుధం ఎలాంటిది అంటే, కూరాయ్ నీరాయ్ నెలనాగి కొడువల్లసరరు కులమెల్లాం చీరావెరియం తిరునేమి వలవా అని, అదిగో ఆశ్రితులైనటువంటి దేవతలని బాధ పెట్టేటువంటి అసుర కులాన్ని మొత్తాన్ని కూడా
అదిగో ముందు కూరాయి ముక్కలు ముక్కలుగా చేసి ఆ తర్వాత దుమ్ము దుమ్ము చేసి పడేసి ఆ తర్వాత నేలమట్టం చేయగలిగినటువంటిది అదిగో ఆ చక్రాయుధం. అలాంటి చక్రాయుధం సైకజలానేమియానా ఇరుక్కిరదుక్కు ఇరుక్కిరదుక్కుం. అలాంటి చక్రాయుధం నీ చేతిని విడవకుండా ఎప్పుడూ నీ చేతిలోనే ఉంటుంది. ఎన్ ప్రతిబంధకం కెడైక్కైక్కుం ఎన్న చేతి ఉండు. నాకు ఈ ప్రతిబంధకాలు ఉన్నాయంటే నువ్వేమో శత్రు నిరసనం చేయగలిగినటువంటి చక్రాయుధాన్ని చేతిలో కలిగినటువంటి వాడివి, కానీ నాకేమో ఈ ప్రతిబంధకాలు నా దగ్గరే ఉన్నాయంటున్నా. ఆశ్రితుల యొక్క శత్రువులని నశింపచేసేటువంటి చక్రాయుధం నీ చేతిలో ఉంది, కానీ నేను నిన్ను పొందడానికి ప్రతిబంధకాలు ఉన్నాయని చెప్తున్నా. ఈ శక్తికి ఏమైనా అర్థం ఉన్నదా? అసలు ఈ శక్తి ఎంత, ఎలాగా చెప్పాలి? ఎలా సూర్యుడు ఉదయించాడు అంటే ఏమిటి అర్థం? చీకటి తొలగిపోతుందని అర్థం. సూర్యుడు ఉదయించాడండి, కానీ చీకటి అలానే ఉంటుందంటే ఎలా ఉంటుందో అలా ఉంది. నీ చేతిలో శత్రు నిరసనం చేసేటువంటి తిరువాటి, కానీ నా యొక్క ప్రతిబంధకాలు నన్ను రక్షించడానికి అడ్డు. ఇది ఎలాంటి శక్తి అయ్యా స్వామి? నువ్వు చక్రాయుధాన్ని ధరించిన వాడై ఉండగా నా ప్రతిబంధకాలన్నీ నశించిపోవాలి కదా, కానీ నువ్వు ఇప్పుడు ఏం చెప్తున్నావు? నీ ప్రతిబంధకాలే అడ్డు అని చెప్తున్నావు. ఇది ఎలా? ఇది ఎన్న శక్తి? సూర్యోదయం అయిన వెంటనే చీకటి తొలగిపోవాలి కదా, అలానే నువ్వు చక్రాయుధాన్ని ధరించిన వాడివైతే నా పాపాలన్నీ నాకున్న ప్రతిబంధకాలన్నీ నశించిపోవాలి కదా. అలాంటి వాడవయ్యుండి నువ్వు ఇలా చెప్తావేమిటి స్వామి? అప్రతిహతమాన శక్తి అయి ఉడైత్తాన దివ్యాయుధంగళ అనవయ్యవనుడయా సకల పాపంగళయ్యం పోక్కి ఉద్ధరిప్పిక్క కడవదా ఇరుక్కుం. ఎలాంటి ఆయుధాలు నీ చేతిలో ఉన్నటువంటివి? అప్రతిహతమాన శక్తి అయి ఉడైత్తాన దివ్య ఆయుధంగళానవై. అప్రతిహతం తిరుగులేనటువంటి శక్తిని కలిగినటువంటి దివ్య ఆయుధాలు అనేటువంటివి ఇవనుడయా సకల పాపంగళయ్యం పోక్కి ఆడవాళ్ళకున్నటువంటి సకల పాపాలని పోగొట్టి ఉద్ధరిప్పిక్కడవదా ఇరుక్కుం. ఉద్ధరింపచేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటివే కదా ఆయుధాలు. అయితే అవి ఎలాంటి పాపాలను పోగొడతాయండి? మనం చేసుకున్నటువంటి పాపాలను మాత్రమే పోగొడతాయా అవి అంటే కాదండి. అవనాలేవరుమవయ్యం పరిహరిక్కవత్తా ఇరుక్కుం. మనం చేసుకున్నటువంటి పాపాలని పోగొడతాయి, ఆయన వల్ల వచ్చినటువంటి వాటిని పోగొడతాయి. అవనాలేవరుమవయ్యం పరిహరిక్కవత్తా ఇరుక్కు. మనం చేసుకున్న పాపాలేముంది? మనం చేసినటువంటి క్రియలను బట్టి ఇది పాపమో పుణ్యమో నిర్ణయిస్తాడు కదా ఆయన. అందువల్ల మనకి ఏదైనా ఒక పాపం వచ్చి చేరింది అంటే అది ఆయన వల్లే వచ్చింది కదా, ఆయన భావంలో అది పాపం కనుక అది మనకి వచ్చి చేరింది అని కదా అర్థం. అలా సకల పాపంగళయ్యం పోకి ఉద్ధరిప్పిక్క కడవదా ఇరుక్కుం. నీ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు తిరుగులేని శక్తి కలిగినటువంటివి, అలాంటివి నా యొక్క సకల పాపాలని పోగొట్టి ఉద్ధరింప చేయగలిగేటువంటివిగా ఉంటాయి. అంటే ఉరుమవయ్యం పరిహరిక్కవత్తా ఇరుక్కుం. ఆయన వల్ల వచ్చేటువంటి పాపాలను కూడా పరిహరించేటట్లుగా ఉంటాయి అంటూ కిందిస్తున్నారు చూడండి. అప్రతిహతమాన ఇత్యాది అరుంబదంలో. ఎలా? దానికి పైన నేమి అంటే తిరువాడి దివ్యాయుధంగా విరోధి అయి పొక్కి రక్షిక్కుమోయన్నా. ఏమండి దివ్య ఆయుధాలు అన్నారు కదా, అవి విరోధులను పోగొట్టి రక్షిస్తాయా అంటే అవ్యాహతాని ఎంగిర శ్లోకత్తై ఉల్కొండు అరుడిచ్చైగిరారు. అవ్యాహతాని అనేటువంటి శ్లోకాన్ని మనసులో పెట్టుకొని విష్ణు ధర్మంలోది అది కిందిస్తున్నారు. అవ్యాహతాని కృష్ణస్య చక్రాదీని ఆయుధాని తం రక్షంతి సకల ఆపద్భ్యో ఏన విష్ణురుపాసితః అని. అవ్యాహతాని కృష్ణస్య చక్రాదీని ఆయుధాని. అదిగో కృష్ణయ్య చేతిలో ఉన్నటువంటి చక్రతాళ్వారు మొదలైనటువంటి ఆయుధాలన్నీ సకల ఆపదల నుండి విష్ణువు ఉపాసితః రక్షంతి సకలాపద్భ్యో ఏన విష్ణువు ఉపాసిత. ఎవరైతే విష్ణువుని ఉపాసిస్తూ ఉంటారో వాళ్ళందరి యొక్క ఆపదలన్నీ సకల ఆపదలని కూడా కృష్ణయ్య చేతిలో ఉన్నటువంటి అన్ని ఆయుధాలు నశింపచేస్తాయని చెప్పినట్లుగా, అలానే అన్ని అని చెప్పినప్పుడు అవనాలేవరుమవయ్యం పరిహరిక్కవత్తా ఇరుక్కుం
ఆయన వల్ల వచ్చేటువంటి ఆపదలను కూడా తొలగింపచేస్తాయి అంటూ ఏమిటి పిరరాల్ వరుం ఆపత్తయ్యే అన్నికే అవనాల్ వరుం ఆపత్తయ్యం పోక్కుం ఎన్గిరార్ అరుంబదంలోనండి. ఇది ఇతరుల వల్ల వచ్చేటువంటి పాపాలను మాత్రమే కాకుండా ఆయన వల్ల వచ్చేటువంటి పాపాలను కూడా పోగొడుతుంది అంటున్నారు. అవనాలేవరు అవత్తయ్యం ఎన్నదు కుశబ్దం ఏదెన్నా, అదిగో ఆయన వల్లే వస్తాయి అని చెప్పడానికి ఎలా చెప్తారండి? రక్షంతి సకలాపద్భ్యహాయిరే సకల శబ్దత్తుక్కుళ్ళే యవనం ఉండే రక్షంతి సకలాపద్భ్య, రక్షిస్తుంది సకల ఆపద్భ్య అంటే అన్ని ఆపదల నుండి అని. అంటే కృష్ణయ్య చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు మనల్ని అన్ని ఆపదల నుండి రక్షిస్తాయి అని చెప్తున్నారు కదా. ఈ సకల అనేటువంటి పదంలో సకలం అందరి నుండి వచ్చేటువంటి ఆపదలని పాపాలని అన్నట్లుగానే ఇదిగో సకల అనే పదంలో ఆయన కూడా చేరి ఉన్నాడు. అందువల్ల ఇతరుల వల్ల వచ్చేటువంటి పాపాలు మాత్రమే కాదండి, ఆయన వల్ల కలిగేటువంటి పాపాలను కూడా తొలగింప చేస్తాయి కదా ఆయన యొక్క ఆయుధాలు. సరే, ఇంతకీ ఆయన వల్ల కలిగేటువంటి పాపాలు ఎలా, అసలు ఆయన వల్ల మనకేం పాపాలు వస్తాయండి అంటే అసలు పాపము పుణ్యము అని రెండు పదాలు. ఏమిటి పాపం అంటే ఏమిటి అర్థం, పుణ్యం అంటే ఏమిటి అర్థం? భగవంతుడి యొక్క సీర్ కోపమే మనకు ఉన్నటువంటి పాపాలు, ఆయన యొక్క అనుగ్రహమే మనకి కలిగేటువంటి పుణ్యం. మనం చేసేటువంటి కర్మల వల్ల ఆయనకి ఆనందం కలిగితే అది పుణ్యకోటిలోకి చేరుతుంది. మనం చేసేటువంటి కర్మల వల్ల ఆయనకి కోపం ఆగ్రహం కలిగితే అంటే నిగ్రహానుగ్రహాలే పుణ్యపాపాలు, భగవంతుడి యొక్క నిగ్రహానుగ్రహాలే. ఆయన నిగ్రహం మనకి పాపం, ఆయన అనుగ్రహం మనకి పుణ్యం. కాబట్టి ఇప్పుడు మనకి ఏదైనా ఒక పాపం వస్తోంది అంటే ఎవరి వల్ల కలుగుతోంది? అది ఎవరి వల్ల వస్తోంది? ఆయన యొక్క భావన వల్ల వస్తోంది. ఎలానట? ఏదైనా మనం ఎలా అనుకుంటూ ఉంటాం, మనం చేసినటువంటి పాపం కాదండి ఇది ఆయన వల్ల వచ్చింది అని ఎలా అనుకుంటాట? ఏమిటి, ఒక వ్యక్తి అది రోడ్డు మీద వెహికల్ మీద వెళ్తూ ఉన్నాడు, వెళ్లే సమయంలో సిగ్నల్ పడింది, సిగ్నల్ పడినా కూడా ఆ వ్యక్తి అలాగా దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు అవతలు ఎలా ఉంటారు? పోలీసులు ఉంటారు కదా, ట్రాఫిక్ పోలీసులు. అప్పుడు ఏం చేస్తాడు ఆ పోలీసు? ఆపి ఇదిగో నువ్వు ఈ పని చేశావు, ఇలా నువ్వు రూల్స్ కి వ్యతిరేకంగా ప్రవర్తించావు కాబట్టి నీకు ఈ ఫైను అంటాడు ఆ వ్యక్తి. కానీ ఆ వ్యక్తి లేకపోతే కనుక ఇతను ముందుకు అలా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి తాను చేసింది ఒక తప్పు అని, ఆ తప్పు తను చేశాను అనే భావన కూడా వీడికి కలగదు. అంటే ఆ పోలీసు వ్యక్తి, ఆ ట్రాఫిక్ పోలీసు ఉండి ఇదిగో నువ్వు చేసినటువంటి తప్పు ఇది అని చెప్పినప్పుడు అంగీకరిస్తాడే తప్ప తాను చేసినటువంటి పని ఇలా ముందుకు వెళ్ళటం, అమ్మో నేను రూల్స్ వ్యతిరేకంగా వచ్చాను కదా కాబట్టి ఈ తప్పు నేను చేసింది చాలా తప్పు అని ఆ ట్రాఫిక్ పోలీస్ చూడకపోయినా ఆయన దగ్గరికి వెళ్ళి ఓ పోలీస్ గారు ఇదిగో నేను చేశాను, ఇదిగో ఇలా ట్రాఫిక్ రూల్స్ కి వ్యతిరేకంగా ముందుకు వచ్చేసాను కాబట్టి నాకు ఫైన్ వేయండి అని అడుగుతాడు ఆ వ్యక్తి? అడగడు. ఎలా? మనం కూడా కానీ ఆ ట్రాఫిక్ పోలీస్ చూస్తే మాత్రం అది నువ్వు చేసినటువంటి తప్పు, నువ్వు ఇలాగా వెళ్ళిపోతే ఎంతమందికి ప్రమాదం, ఇలాంటి పనులు చెయ్యొచ్చా అని చెప్పి ఏదో కొంత ఫైన్ వేస్తాడు, వెళ్ళిపోతాడు. అలానే భగవంతుడు కూడా మనం ఏదైనా ఒక కార్యం చేసినప్పుడు అది తప్పు అని మనం అంగీకరించినా అంగీకరించకపోయినా అదిగో మన పైన ఉండేటువంటి సర్వేశ్వరుడు మనం చేసిన కార్యం వల్ల ఆయనకు కలిగేటువంటి నిగ్రహ అనుగ్రహాల కారణంగా ఆయనకి నిగ్రహం కలిగింది అంటే అది పాపంగా మనకి పరిణమిస్తుంది. అంటే ట్రాఫిక్ పోలీసు చూసి ఇది తప్పు అని ఫైన్ వేసినట్లుగా మనం కూడా మనం చేసినటువంటి, చూడకపోతే వెళ్ళిపోయేవాడు కదా ఆ వ్యక్తి, అలానే మనం కూడా మనం చేసినటువంటి పనులని మనమంతా మనం చేసి ఇది పాపంగా అని మనం పరిగణించం. కానీ ఒకవేళ తెలిసినా మనం పాపం చేసామని వెళ్ళి చెప్తామే అండి, చెప్పం కదా. కానీ అదిగో పక్కనే ఉంటాడు కదా ఆ స్వామి, ఆయన ఏం చేస్తాడు? నువ్వు తప్పు చేసావురా, నీకు ఇది పాపం అని మన దృష్టిలో మనకి ఒక పాపాన్ని అందిస్తాడు, మనం చేసినటువంటి ఒక పాపాన్ని. అందుకనే ఇప్పుడు ఏమిటి? అవనాలే ఒరుమవయ్యం, ఆయన వల్లే వచ్చేది మనకు వచ్చే పాపాలన్నీ కూడా. కాబట్టి సకల శబ్దత్తుక్కుళ్ళే ఇవనం ఉండే ఈ నిత్తాన్ పాపంగల్ సంసారేషు నరాధమాన్ క్షిపామి ఎంగిరపడియే.
ఇవన్ పక్కల్ దోషం కండ అవన్ నిగ్రహాప్తాలే ఉరుమవయ్యైరే. నేను సంసారేషు నరాధమాన్ క్షిపామి అని చెప్పినట్లుగా ఈ సంసారంలో ఉండేటువంటి నరాధమాన్ అధమాధములైనటువంటి వాళ్ళని క్షిపామి, నువ్వు అసలు నిన్ను క్షమించేదే లేదు, క్షిపామి నక్షమామి, పో దూరంగా అవతలికి వెళ్ళని తోసిపారేస్తాడు అని చెప్పినట్లుగా ఇవన్ పక్కల దోషం కండు అవన్ నిగ్రహత్తాలేవరు మవయ్యేరే. మనకు వచ్చేటువంటి పాపాలన్నీ ఆయన వల్ల వచ్చినాయి అంటే ఆయన వల్లే వచ్చేది, ఆయనకు నిగ్రహ కారణంగా వచ్చేటువంటివే ఈ పాపాలన్నీ. అంగనే ఒరుమవయ్యం పరిహరిక్కడవదా ఇరుక్కుం ఇవై. అలా ఆయన యొక్క నిగ్రహ కారణంగా మనకు వచ్చి చేరతాయి కదా కొన్ని పాపాలు. కానీ అలాంటి పాపాలను కూడా తొలగింప చేయగలదట ఈ చక్రతాళ్వారు. ఎలా? అంగనే ఒరుమవయ్యం, ఆయన యొక్క నిగ్రహ కారణంగా మనకొచ్చి కొన్ని పాపాలు చేరితే వాటిని కూడా పరిహరిక్కడవదా ఇరుక్కుం ఇవై, వాటిని కూడా పరిహరించగలుగుతుందట ఈ చక్రతాళ్వారు. అదేమిటండి? అదుక్కు అడి. ఏమిటి? ఆయనేమో క్షిపామి అని చెబితే ఈయన దదామి అని అంటాడు చక్రతాళ్వారు. స్వామి అయినటువంటి సర్వేశ్వరుడేమో క్షిపామి నక్షమామి అని దూరంగా తోసిపాడేస్తే, కాదయ్య దదామి అని పిలిచి నిన్ను నేను అనుగ్రహిస్తాను, నీ పాపాలు నేను పోగొడతాను అని అంటాడు చక్రతాళ్వారు. ఇదెలా? స్వామి ఆజ్ఞని పరిపాలించేటువంటి వాళ్ళే కానీ వీళ్ళు స్వామి ఆజ్ఞని తిరస్కరించేటువంటి వాళ్ళు కాదు కదా. మరి ఆయన క్షిపామి అన్నప్పుడు ఈయన దదామి అని ఎలా అనగలడు ఈ చక్రతాళ్వారు? అంటేనట వీళ్ళిద్దరి మధ్య ఒక రహస్య వడంబడిక ఉన్నదట. ఆ రహస్య వడంబడిక ఏమిటో చెప్తున్నారు ఇప్పుడు. ఏమిటి ఆ రహస్య వడంబడిక? ఎవరికి తెలుస్తుందట? ఆశ్రయించినటువంటి వాళ్ళకు మాత్రమే, కాలక్షేపాలు వినే వాళ్ళకు మాత్రమే తెలుస్తుందట ఆ రహస్య వడంబడిక. చెప్తున్నారు స్వామి. అదుక్కు అడి అవన్ అడిயில் பண்ணின అనుగ్రహత్తయ్యే நினை திருக்கையாலே இனித்தான் இவத்தின் தோஷம் கண்டு நாம் ஔபாரிகமாக சீரின போதும் நீங்கள் கைவிடாதே. நாம் அடியில் பண்ணின சுவாபாவிகமான நம்முடைய பிரசாதத்தை பார்த்து நீங்கள் ரட்சியுங்கோல் ఎన్ను అవన్ పక్కలిలే పెత్తులయ్యరాయ్ ఇరుప్పరుగలిరే. పెరుమాళకి చక్రతాళ్వారికి ఒక వడంబడిక రహస్యంగా జరిగింది. అది ఏమిటా రహస్యము? ఇప్పుడు స్వామి క్షిపామి అన్నాడా? కోపం వచ్చిందా? కోపం రాగానే చక్రతాళ్వారు అడుగుతారట, స్వామి ఎందుకు ఆ చేతనుడి విషయంలో మీకు అంత కోపం కలిగింది అని అడిగాట. మరి అతను ఎన్నెన్నో తప్పులు చేశాడు చక్ర ఆళ్వారే, కాబట్టి కోపం కలిగింది. అసలు మీరు వీళ్ళందరినీ సృష్టించిన కారణం ఏమిటి స్వామి? అడిగిలే ఆరంభంలో నువ్వు అసలు వీళ్ళ విషయంలో ఏమి చూపించి వీళ్ళందరినీ సృష్టి చేశావు? అనుగ్రహాన్ని చూపించే కదా వీళ్ళందరినీ సృష్టి చేశావు. ఎలా ఉన్నారు వీళ్ళు? అచేతనాల్లాగా నీ ఒక ప్రళయకాలంలో నీ బొద్దలో ఉంచుకొని రక్షించినటువంటి వాళ్ళని, అచిత్తుపోలే పడి ఉన్నటువంటి వీళ్ళని నువ్వేం చేసావు? కృప కారణంగా వాళ్ళని మళ్ళా సృష్టించి నీ యొక్క అనుగ్రహాన్ని చూపించి, ఎందుకు చూపించావు ఇదంతా వాళ్ళ మీద నువ్వు? ఇలా సృష్టిస్తే అయినా ఎప్పటికైనా ఆ అనుగ్రహంతో వాళ్ళు మళ్ళా దిద్దుబాటు అయ్యి నీ దగ్గరికి చేరతారేమో అనేటువంటి కారణంతో కదా నువ్వు వీళ్ళందరినీ ప్రళయకాలంలో అచిత్తుపోలే అన్నట్లుగా పడి ఉన్నటువంటి వాళ్ళని నువ్వు సృష్టించింది. అవును కదా. మరి అప్పుడు ఏమిటి కారణం? వీళ్ళని సృష్టించడానికి నీ యొక్క అనుగ్రహం కారణం. అలా సృష్టించినటువంటి వాళ్ళ మీద క్షిపామి నక్షమామి అని దూరం తోసిపారేస్తే ఇలాగా ఆగ్రహాన్ని చూపిస్తే ఎలాగా? అప్పుడు నీ యొక్క అనుగ్రహం ఏమైపోయినట్లు స్వామి? మరి ఇలాగా నీ అనుగ్రహాన్ని చూపకపోతే వాళ్ళు ఏమైపోతారు అని చక్రతాళ్వారు ప్రశ్నిస్తే అప్పుడు ఆయన చెప్పాట, నేనైతే అదుక్కు అడి. దానికి కారణం ఏమిటి? ఏది? ఆయన క్షిపామి అని తోసిపడేసినటువంటి వాళ్ళని కూడా చక్రతాళ్వారు రక్షించడానికి కారణం ఏమిటి? అవన అడిயில் పన్నిన అనుగ్రహత్తయ్యే నేనై తిరుక్కయ్యాలే. స్వామి ఎంత కృప కలిగినటువంటి వాడు, అనుగ్రహం కలిగినటువంటి వాడు, ఆరంభంలో ఎంత అనుగ్రహం ఉండటం చేత వీళ్ళందరినీ సృష్టించాడు అని భావన కలిగిన వాడు కావటం చేత చక్రతాళ్వారు ఇలా ఆయన్ని ప్రశ్నించాడు స్వామిని. అప్పుడు స్వామి ఏం చెప్పాట, ఇవత్తిన్ దోషం కండు నాం ఔపాధికమాగా చీరిన పోదుం నీంగల్ కైవిడాదే. అదిగో చక్రతాళ్వారే, నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు నా చేతిని విడిచిపెట్టకుండా నా చేతిలోనే ఉండి నువ్వేం చేయాలో తెలుసా? వాళ్ళందరూ చాలా దోషాలు చేసినటువంటి వాళ్ళు అని వాడు నా దగ్గరికి రాగానే నాకు ఆగ్రహం కలుగుతుంది కదా, క్షిపామి అనేటువంటి మాటలు మాట్లాడతాను కదా. కానీ దోషం కండు నా ఔపాధికమాగా చీరిన పోదు,
పరమాత్మకు మన మీద ఉన్నటువంటి దోషం ఔపాధికం, ఏదో ఉపాధిని పట్టి వచ్చేటువంటిది కాదు. అప్పటికప్పుడు అంటే అది ఎప్పుడు స్థిరంగా ఉండేటువంటిది కాదు, అప్పటికప్పుడు కలిగినటువంటి కోపం. అప్పుడు నాకు కోపం కలుగుతుంది కదా, వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ నాకు కనపడగానే అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నీంగల్ కై విడాదే, నువ్వు నా చేతిని విడవకు, విడిచిపెట్టకుండా నా అడిயில் పండిన స్వాభావికమాన நம்முடைய ప్రసాదத்தை பார்த்து நீங்கள் రక్షింగోళ్. అసలు వీళ్ళని సృష్టించడానికి ఆరంభంలో వాళ్ళ మీద అనుగ్రహంతోటే కదా నేను చేశాను. నా అడిயில் పండిన స్వాభావికమాన நம்முடைய ప్రసాదத்தை பார்த்து, నేను ఆరంభంలో ఈ సృష్టి చేసే సమయంలో చూపించినటువంటి అనుగ్రహ కారణంగా కదా ఈ సృష్టి అంతా చేశాను. అది నాకు స్వాభావికం. అది ఇక్కడ ఏం చెప్పారు? దోషం కండు నాం ఔపాధికమాగా చీరిన పోదు. కోపం అనేటువంటిది పరమాత్మకి ఔపాధికం, కానీ అనుగ్రహం నాం అడియలు పడిన స్వాభావికமான நம்முடைய ప్రసాదము అంటే నాకు సహజంగా ఉండేటువంటిది అనుగ్రహమే. కాబట్టి నువ్వేం చేయాలి? ప్రసాదத்தை பார்த்து, ఇదిగో స్వామి ఇప్పుడేదో కోపంలో ఉన్నాడు, కానీ అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు నేను విడిచిపెట్టినా కోపగించుకున్నా కూడా నువ్వు విడిచిపెట్టద్దు వాళ్ళని. ఎందుకు విడిచిపెట్టద్దు? నా స్వభావం ఏమిటో నీకు తెలుసు కదా, వీళ్ళని సృష్టించడానికి మూలమే అనుగ్రహం కదా. కాబట్టి ఆ అనుగ్రహాన్ని గుర్తు తెచ్చుకో. చూసి నీంగల్ రక్షింగోల్, నువ్వు రక్షించు చక్రతాళ్వారే అని చెప్పారట. అంచేత స్వామి క్షిపామి అంటే ఈయన దదామి అనడానికి కారణం ఏమిటి? ఆయన వాళ్ళిద్దరి మధ్య చక్రతాళ్వార్లకి పెరుమాళకి మధ్య ఒక వడంబడిక. ఏమిటా రహస్య వడంబడిక? ఎప్పుడైనా నా కోపం వచ్చినా కూడా నువ్వు రక్షించవయ్యా వాళ్ళని అని చెప్పాట చక్రతాళ్వార్లతోటి స్వామి. అందుకని అవన్ పక్కలిలే పెత్తుడయ్యరా ఇరుప్పరుగడిరే. అంచేత అవన్ పక్కలిలే పెత్తుడయ్యరా ఇరుప్పరుగడిరే. ఆ చక్రతాళ్వార్ల చేతులు రక్షించబడేటువంటి వాళ్ళుగా ఉంటారు కదా వీళ్ళందరూ. అదిగో ఏమండి, స్వామి తిరస్కరిస్తే ఈయన అనుగ్రహాన్ని చూపిస్తాడా? అసలు చక్రతాళ్వార్ల దగ్గర అంత అనుగ్రహం ఉన్నదా అంటే ఆయన స్వామి ఏం చెప్పాడు? ఇది కూడా మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. అండ్ స్వామి తిరస్కరించినటువంటి వాళ్ళని ఈయన రక్షించగలడా ఏమిటి చక్రతాళ్వారు అంటేనట? అదిగో స్వామి స్వయంగా చెప్పాడు ఆ విషయాన్ని కూడా. అరుంబదంలో ఇస్తున్నారు చూడండి. ఇదిగో లక్ష్మీ పురుషకారత్వే నిర్దిష్టా పరమర్షభి మమాపి చ మతం హేతత్ నాణ్యథా లక్షణం భవేత్ అని నాం సీరిన పోదుం నేంగల్ కైవిడాదే రక్షింగోళో ఎన్నదుకు ప్రమాణం. నేను కోపగించుకున్నా కూడా నువ్వు రక్షించండి చక్రతాళ్వారే అనే దానికి ప్రమాణం ఏమిటి? లక్ష్మీ పురుషకారత్వే నిర్దిష్టా పరమర్షభి. పరమాత్మని ఆశ్రయించాలంటే లక్ష్మీ పురుషకారంతో ఆశ్రయించాలి. అలా ఆశ్రయించినటువంటి వాళ్ళని ఎప్పుడు విడిచిపెట్టడు ఆయన అని. ఎదుగు మమాపిచ మతం ఎంగయ్యాలి అవన్ ఏది మమాపిచ మతం హేతత్ నాణ్యదా లక్షణం భవేత్. ఇది నాకు కూడా అంగీకారమేనయ్యా. లక్ష్మీ పురుషకారంగా వచ్చినటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే నేను వాళ్ళని రక్షిస్తాను, అది నాకు అంగీకారమే అని ఆయన కూడా చెప్పాడు. ఇది పిరాట్టిక్కు పురుషకారత్వం సన్నదు. ఈ శ్లోకం ఏం చెబుతుంది? పిరాట్టి పురుషకార భూతురాలు అని తెలియచేస్తున్నారు. అంటే పిరాట్టికి పురుషకారం చెప్పారు అంటే అది నిత్యసూరులు కూడా చేర్చుకోవచ్చండి. అంటే పిరాట్టి మాతతో పాటు నిత్యసూరులు యొక్క పురుషకారం ఉన్నా కూడా ఆయన తప్పకుండా రక్షించే తీరుతాడు అనేటువంటి దాన్ని తెలియచేస్తుంది. అంటే నిత్యసూరిగడు కుంభప లక్షణం అంటే మమాపిచ మతం ఎంగయ్యాలే అవన్ మున్నే సొల్లి వైత్తదు సిద్ధం. మమాపిచ నాకు కూడా అది చాలా ఇష్టమే. లక్ష్మి యొక్క పురుషకారంతో వచ్చినటువంటి వాళ్ళని రక్షించడం అని చెప్పాడు కాబట్టి లక్ష్మితో పాటుగా నిత్యసూరులు కూడా అదే గోష్ఠిలో ఉండేటువంటి వాళ్ళు కనుక వీళ్ళని కూడా చేర్చుకోవాలన్నారు. కాబట్టి ఇదిగో ఆయనకి ఏదైనా కోపం వచ్చి క్షిపామి అన్నప్పటికీ కూడా కాదు దదామి అని చక్రతాళ్వార్లు రక్షించడం అనేటువంటిది పెరుమాళ్ళకు కూడా చాలా ఇష్టమైనటువంటి విషయమే అని అర్థం సిద్ధమైంది అని. అవన్ సీరిన పోదుం రక్షి కుమ్మడియవత్తు కృపై వింజీరుక్కుమోయన్నా. అయితే ఇక్కడ ఇంకో సందేహం. ఆయన కోపం వచ్చిందండి. ఆయన కోపం వచ్చినా కూడా ఆళ్వార్ల చక్రతాళ్వార్లకి రక్షించేటటువంటి కృప, అంత కృప ఉంటుందా ఆళ్వార్లలో అంటే చక్రతాళ్వార్లలో అంటే? అదిగో చెప్తున్నారు దానికి. అరుళారు
తిరుచక్కరమిరే. అది తిరువిరుత్తంలో నమ్మాళ్ళవార్లే చెప్పారు కదా, 6 తిరుచక్కరం అనుగ్రహముతో నిండినటువంటి చక్రతాళ్వారు అని. అయితే ఏమండి, ఆ చక్రతాళ్వారికి అంత కృప కలగటానికి కారణం ఏమిటి అంటే ఏమిటట? పండే అవనై కైకండి రుక్కుమిరే. అసలు చక్రతాళ్వారు ఎక్కడుంటారండి? ఆయన శ్రీహస్తంలోనే ఉంటుంది. అందుకని పండే పూర్వమే అవనై కైకండి రుక్కుమిరే, ఎప్పుడూ ఆయన యొక్క శ్రీహస్తాన్ని చూస్తూ ఆయన శ్రీహస్తంలోనే కూర్చొని ఉంటుంది ఈ చక్రతాళ్వారు. అందుకని ఆయన శ్రీహస్తం ఎలాంటిది? ఆయన శ్రీహస్తం ఎలాంటిది అంటే ఎప్పుడూ అందరికీ ఇవ్వటమే స్వభావంగా కలిగినటువంటిది. అందరికీ ఇవ్వటం ఇవ్వటం ఇవ్వటం, అలా ఇవ్వటమే స్వభావంగా కలిగినటువంటి శ్రీహస్తంలో కూర్చొని ఎప్పుడు ఆ శ్రీహస్తం చేసేటువంటి కైంకర్యాన్ని చూసి 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 చక్రతాళ్వార్లు కూడా అనుగ్రహం కృపతోటి నిండిపోయారట. అది ఏమిటి? ఆయన కోపం వచ్చినా కూడా చక్రతాళ్వార్లకి అంత కృప ఉంటుందా అంటే అది ఎప్పుడు ఎక్కడ ఉంటుందండి? అలాంటి కృపతో కూడి అందరికీ ఇచ్చేటువంటి స్వభావం కలిగినటువంటి శ్రీహస్తంలోనే ఉంటుంది కాబట్టి చక్రతాళ్వార్ దానికి ఆ స్వభావం వచ్చేసిందండి. అవన్ అరుள் మరుత్త పోదుం ఇంగుత్తై అరుள் మారాదే ఇరే ఇరుప్పదు. ఆయన అప్పుడప్పుడు ఆ కృపని మర్చిపోయినా కూడా ఈయన మాత్రం, ఈ చక్రతాళ్వారు మాత్రం మర్చిపోకుండా ఆ అనుగ్రహం విడవకుండా అలానే అనుగ్రహంతో కూడి ఉంటాట చక్రతాళ్వారు. ఆగయ్యాలే అవన్ ప్రసాదం పెత్తవరగల్ తిరువాజిల్ కూర్మయ్యరే తంగళుక్కు తంజమాగ నినై తిరుప్పదు. అందుకనే అవన్ ప్రసాద్ ఆగయ్యాలే, అందుచేతనే అలాంటి కృపతోటి అనుగ్రహంతో నిండి ఉన్నటువంటి చక్రతాళ్వారు కనుకనే అవన్ ప్రసాదం పెత్తవరగల్, ఆ సర్వేశ్వరు యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు తిరువాజిల్ కూర్మయ్యేయిరే తంగళుక్కు తంజమాగనే తిరుప్పదు. అది ఆ చక్రతాళ్వార్లోని కూర్మై ఆ పదునునే తంగళుక్కు తంజమాగా తమకు రక్షకంగా భావిస్తూ ఉంటారు. ఎలాంటి చక్రతాళ్వారు? కూరాయ్ నీరాయ్ నిలనాగి. కూరాయ్ ముక్కలు ముక్కలు చేస్తుంది, భస్మం చేసేస్తుంది, నేలమట్టం చేసేస్తుంది శత్రువులని. తిరుచ్చరంబోలే చిన్నం భిన్నం ఎన్గిరా పరుంబణిక్కు విట్టు కొడాద తిరువాజీ. పాపం ఇక్కడ చిన్న తిరుచ్చరంబోలే, ఆయన చేతిలో శరం ధనుస్సు ఉంటుంది కదా, ఆ ధనుస్సు లాంటిది కాదట ఈ చక్రాయుధం. ఈ చక్రాయుధం కంటే ఆ ధనుస్సు చాలా సున్నితమైనటువంటి స్వభావం కలిగింది అని చెప్పుకోవచ్చట. ఎలా? రామరావణ యుద్ధం జరుగుతూ ఉంటే వాల్మీకి మహర్షి రామ ధనుస్సు యొక్క వైభవాన్ని, రామ బాణం యొక్క విధానాన్ని వర్ణిస్తూ ఎలా చిన్నం భిన్నం శరైర్దగ్ధం అని చెప్పినట్టుగా రామచంద్రుడి యొక్క ధనుస్సులోంచి వచ్చినటువంటి బాణాలన్నీ కూడా అన్నిటిని అందరినీ చిన్నం భిన్నం ముక్కలు ముక్కలు చేసేస్తోంది అని చెబితే, అలాంటి ధనుస్సు అసలు ఏం కార్యం చేయగలదండి? చాలా సుకుమారమైనది అనేటట్టుగా ఉంటుందట ఈ చక్రాయుధం ముందు. చిన్నం భిన్నం ఎన్గిరా పరుంబణిక్కుం విట్టు కొడాద తిరువాజీ తిరుచ్చరత్తుకోరు గుణస్పరిశం ఉండు ఎన్గిరార్ ఇత్తై పత్త. అదిగో చక్రతాళ్వార్ల యొక్క స్థితిని చూస్తే అది చాలా కృప కలిగినది. ఎందుకని? తిరుచ్చరత్తుకోరు గుణస్పరిశం ఉండు. తిరుచ్చరత్తు, శరము అంటే బాణం కదా, దానికి ఒక గుణం ఉన్నది. గుణం అంటే అల్లెతాడు అని చెప్పొచ్చు, ఒక గుణము అని చెప్పుకోవచ్చు. అదే కింద ఏమని చెబుతున్నారు? గుణం ఎన్నున్నానుకుం అల్లెతాటికి పేరు కృపా గుణత్తుక్కుం పేరు. కృప అనే గుణానికి పేరు కనుక గుణం అనేటువంటిది ఈ చక్రతాళ్వార్ల ముందు చిన్నం భిన్నమని శత్రు సైన్యాలని నశింపచేసినటువంటి ఆ శరము కూడా చాలా సున్నితమైనటువంటి కృపాగుణం కలిగినటువంటిదండి అని చెప్పేటట్టుగా ఉంటుందట. అది తిరుచ్చరత్తుకోరు గుణస్పర్శం ఉండు ఎన్గిరా ఇత్తై పట్ట. అదిగో దానికి ఒక కృపాగుణం ఉన్నదండి. అందుకని చిన్నం భిన్నం మాత్రమే చేసేసింది, చెల్లాచెదురు చేసేసింది తప్ప చక్రతాళ్వార్లాగా కూరాయ్ నీరాయ్ నిలనాగి అని ముక్కలు ముక్కలు ధ్వంసం పిండి పిండి ఆ తర్వాత నేలమట్టం అయ్యేటట్లుగా చెయ్యలేదు అని ముற்பడ. ఇరు తుండమాకి పిన్నై నీరాకి పిన్నై అది కానవన్నాదపడి విరుంతరయ్యాకుం. మరి చక్రతాళ్వారు
దానికేమో కృప అనే గుణం ఉన్నది కాబట్టి కేవలం చిన్నం భిన్నమే చేసేసిందండి ధనుస్సు. కానీ ఈ చక్రతాళ్ వారు కూరాయ్ ముర్పడ ఇది తుండమాకి మొదటగా 2 ముక్కలు చేస్తుందట. పెన్నై నీరాకి ఆ తర్వాత ముక్కలు ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా పెన్నై అది కానవన్నాదపడి వెరుంతరయ్యాకు ఆ తర్వాత ఆ ముక్కలు కూడా కనపడినట్లుగా నేల మట్టం చేసేస్తుంది. ఆది ఆకి ఎన్నుదల్ ఆంబడి ఎన్నుదల్ అలా చేస్తుంది అంట. కొడు వల్ల సురర్ చీరుగై కుహేతు ఇరుక్కిరపడి ఇంత కోపం రావడానికి చక్రతాళ్ వాళ్ళ కోపం ఏమిటండి? కారణం ఉన్నది ఏమిటని? క్రూరమాన వల్ల సురర్ క్రూరమైనటువంటి బలం కలిగినటువంటి అసురులు వాళ్ళు. అందుకని క్రూరమాన శైలుగలై చెయ్యక్కడవరాయ్ ఒరువరాల్ వెళ్ళవన్నా పడి ఒలియై వడయరాన అసురారు. క్రూరమైనటువంటి చేష్టితాలు చేసేటువంటి వాళ్ళు, ఎవ్వరి చేత జయించడానికి వీలు కానటువంటి బలం కలిగినటువంటి అసురులు వాళ్ళు. వాళ్ళ కులమెల్లాం ఒరువన్ చేద తప్పే జాతియాగ ముడిక్క వేండుంబడి ఇరుక్కయ్యాలే. ఒక్క వ్యక్తి చేస్తే తప్పు ఆ జాతి నశించిపోయేటట్టుగా రావణాసురుడు చేసినటువంటి ఒక తప్పుతోటి అసుర కులం మొత్తం నశించిపోయిందా? అలానే కంసుడు రాక్షసుడు, ఈయన చేసినటువంటి ఒక్క తప్పుతోటి ఈ కంసుడు యొక్క వంశమంతా నశించిపోయేటట్లుగా చేశాడా? చేయలే. కంసుడు యొక్క ఆ జాతి మొత్తం, వంశం కాదు ఆ జాతి మొత్తం నశించిపోయేటట్లుగా చేద తప్పే జాతి ఆగముడిక్క వేండుంబడి ఇరుక్కయ్యాలే. ఒరువరయ్యం తప్పాముల్ కోలి ముడిత్తపడి ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా అందరినీ నశింపచేసిన ప్రకారం. అందుకని కూరాయ్ నీరాయ్ నిలనాగి కొడువల్ అసలు కులమెల్లాం అని చెప్పినట్లుగా అలాంటి చక్రాయుధము. ఆ చక్రాయుధం ఎలాంటిదట? అనుకూల రోడు ప్రతికూల రోడు వాసియరా ఇవన్ వళై వెలగ పడాదారిల్లై. అదిగో అనుకూలురవుడు ప్రతికూలురు అనేటువంటి తారతమ్యం లేకుండా ఇవన్ వళై వెలగ పడాదారిల్లై ఈ చక్రాయుధం బారిన పడనటువంటి వాళ్ళే ఉండరట. ఏమండి, ప్రతికూలురనైతే ముక్కలు ముక్కలు చేస్తుంది, పిండి పిండి చేస్తుంది, నేలమట్టం చేస్తుంది. మరి అనుకూలులను కూడా అలానే చేసేస్తుంది ఆ చక్రాయుధం. ప్రతికూలురు విషయంలో చేయటం పర్వాలేదండి, మరి అనుకూలురు విషయంలో ఏం చేస్తుంది ఈ చక్రాయుధం? ఇలాంటి కార్యమే చేస్తే అప్పుడు చక్రాయుధానికి అనుకూలురు ప్రతికూలురు అనే తారతమ్యం లేదని చెప్పుకోవాలా? ఎవరు కనపడితే వాళ్ళని ఇలానే ముక్కలు ముక్కలు చేసేస్తుందని చెప్పుకోవాలా? అంటే కాదండి. చక్రాయుధము అంటే ఇక్కడ ఏం చెప్పారు? సీరా వెరియం తిరునేమి అని చెప్పారు. తిరు అని చెప్పటం వల్ల చక్రాయుధము సౌందర్యం, అందమైనటువంటి చక్రాయుధమట. నేమి అని చెప్పడం వల్ల పదునైనటువంటి చక్రాయుధమట. తిరునేమి అని చెప్పడం చక్రాయుధానికే పేరైనప్పటికీ ఈ తిరు అనేటువంటి పదమేమో చక్రాయుధం యొక్క అందాన్ని చెప్తుందండి. ఈ నేమి అనేటువంటి పదమేమో దానికి ఉన్నటువంటి పదునిని చెప్తుందండి. ఆ చక్రాయుధం తిరు అనేటువంటి పదము అనుకూలురైనటువంటి వాళ్ళకి ఆనందాన్ని, తన సౌందర్యంతో ఆనందాన్ని కలుగ చేస్తుంది. ప్రతికూలురైనటువంటి వాళ్ళకి తన యొక్క నేమి కదా, పదును కదా, ఆ పదునుతోటి వాళ్ళని ముక్కలు ముక్కలుగా కూరాయ్, అదిగో ఏం చేస్తుంది? అది కూరాయ్ నీరాయ్ నెలనాగి అన్నట్లుగా వాళ్ళని ధ్వంసం చేస్తుందండి. కాబట్టి తిరునేమి అనటం వల్ల ఆలవాళ్ళు కారణం ఏమిటి? తిరు అంటే అనుకూలురైనటువంటి వాళ్ళకి తన సౌందర్యాన్ని చూపించి ఆహ్లాదంగా ఉంటుంది. నేమి అని చెప్పడం వల్ల అదిగో ప్రతికూలురైనటువంటి వాళ్ళని ముక్కలు ముక్కలుగా ఖండించి పారేస్తుంది అని చేస్తూ ఎక్కడున్నాను పదం కొడు వల్ల సరు కులమెల్లా అని చెప్పారు. అనుకూల రోడు ప్రతికూల రోడు వాసేరా ఇవన్ వలై వెలగ పడాదారిల్లై, ఈయన యొక్క చేతిలో పడనటువంటి వాళ్ళే లేరు అంటూ వలై వాయ్ తిరుచక్కరత్తు ఎంగల్ వానవనా ఎన్ను అవన్ వళైవిలే అగప్పట్టు పిన్విరే మేల్ పోయిత్తు. అదిగో అలాంటి చక్రాయుధాన్ని అనుభవించిన తర్వాతే కదా ఆడవాళ్ళు పరమపదానికి వెళ్ళారు. ఎక్కడ? తిరువిరత్తంలో వళైవాయ్ తిరుచక్కరత్తు ఎంగల్ వానవనాలు. అదిగో వళైవాయ్ అంటే ఏం చెప్తున్నారు? కిందిస్తున్నారు చూడండి. అనుకూల తిరువాజిక్కు అగప్పడువరగలో అన్నా
వళైంద వాయుడైత్తాన తిరువాయే ఉడయ్య ఎంగల్ శ్రీ వైకుంఠనాథరుడయ ఇత్యర్థ. వళైంద బాగా ప్రకాశించేటువంటి ఆ కిరణాలు కలిగినటువంటి, బాగా అభివృద్ధి చెందినటువంటి కిరణాలతో కూడినటువంటి చక్రతాళవాళ్ళని కలిగినటువంటి వాడు నా స్వామి శ్రీవైకుంఠనాథుడు అని ఆళ్వారు మొదటగా ఈ చక్రతాళవాల యొక్క జ్వాలలన్నింటినీ దర్శించిన తర్వాతే అదిగో పైగా పరమపదానికి వెళ్ళారు అని చెప్పినట్లు అవన్ వళైవిలే అగప్పట్టు పిన్విలే మేల్పోయిత్తు అని కూరాయ్ నీరాయ్ నిలనాక్కుగై కుప్పండిన వ్యాపారం ఏదెన్నిల్ சீராயெரியும் కూరాయ్ నీరాయ్ నెలనాక్కుగై పండిన వ్యాపారం ఏదెన్నిలు ఏం చేశారని చక్రతాళ్వారండి. சீராயெரியும் இவை முடிந்து போகச் செய்தேயும் கொண்ட குதை மாறாதே ఇరై పెరాద పాంబు పోలే జ్వలియా నిற்கும் అండి. కూరాయ్ శత్రువుల్ని ఇలా సంహరించిన తర్వాత కూడా ఏం చేశాడు చక్రతాళ్వారు అంటే సీరాయెరియం కోపంతో ప్రకాశిస్తూ ఉంటాట, మండిపడిపోతూ ఉంటాట చక్రతాళ్వారు. ఇవై ముడిందు పోగ చేయదేయం శత్రువులు సంహరించబడినప్పటికీ కూడా కొండ కొదై మారాదే వచ్చినటువంటి ఆ కోపం తగ్గకుండా ఎలా ఉంటట ఇరై పెరాద పాంబు పోలే జ్వలియా నిற்கும். ఆహారం దొరకనటువంటి సర్పం ఎలా అయితే అంతటా సంచరిస్తూ కోపంతో బుస్ 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 అంటూ ఉంటుందో అలాంటి పాములాగా జ్వలియా నిற்கும் జ్వాలనని జ్వలింపచేస్తూ ఉంటుందట ఈ చక్రాయుధం. అలాంటి చక్రాయుధాన్ని తిరునేమి వలవా, అదిగోని యొక్క కుడి హస్తంలో కలిగినటువంటి వాడు అని ఒక అర్థము. అలాంటి చక్రాయుధాన్ని ధరించి ఉండగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు అని. నీ వలవరుగే తిరువాడియై ధరిత్తిరుక్క నా క్లేశత్తై ధరిత్తిరుప్పదే. అదిగో అలాంటి చక్రాయుధాన్ని నువ్వు చేతిలో ధరించి ఉండగా కూడా ఇదిగో నాను క్లేశత్తై ధరిత్తిరుప్పదే, నేను ఇలా దుఃఖాన్ని పొందుతూ ఉండటము అసలు ఏమైనా సమంజసమేనా? ఈ రెండిటికి చేతి ఎక్కడైనా ఉన్నదా? నీ చేతిలో చక్రాయుధం ఉన్నది, శత్రు నిరసనం చేయగలిగినటువంటి ప్రతిబంధకాలను తొలగింప చేయగలిగినటువంటి చక్రాయుధాన్ని నువ్వు ధరించి ఉండి కూడా ఇలా నేను దుఃఖపడుతూ ఉండటం ఏం సేట్టయ్యా ఇది అంటున్నారు ఆళ్వారు. దైవకోమానే అని ఇప్పటి ఆశ్రితర్కాగ వందు పడుగిర అవన్ ఆలిల్లాదవా అవన్ అల్లకిడీరు. యాండి ఇలా ఆశ్రితుల కోసమని వచ్చి తిరువేంగడ మీద వేయించేసి ఉన్నాడు కదా, ఆయనకి ఇంకెవరు రక్షించేవాళ్ళు, ఆయనకి ఎవరు మనుషులు ఇంకెవరు లేరట్లుంది, మాట్లాడేవాళ్ళు రక్షించేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరు లేరట్లుంది. అందుకనే ఇప్పటి ఆశ్రితర్కాగా ముందు పడుగిరవన్ ఇలా వచ్చి ఇలాంటి పాటలన్నీ పడేటువంటి ఆయనకి అక్కడ ఎవరు లేరట్లుంది. అందుకనే ఎవరైనా మనుషులు దొరికితే చాలన్నట్టుగా వెతుకుతున్నట్టున్నాడు ఆయన. అంటే కాదండి, ఆయన ఎవరనుకుంటున్నారు? దైవకోమానే నిత్య సూర్యులకే నాయకుడండి ఆయన. మనుషులు లేక ఆయన ఇక్కడ రాలేదు. అయ్యరెవరు మమరగల్ అధిపతి కిడీరు అంగుం కయ్యం తిరువాయుమాన అడగై అనుభవిప్పారే ఇరే ఉళ్ళదు ఇరుతుండమాగ విడుగైకు ఆడు ఉళ్ళదు ఇంగే ఇరే. అలాంటి చక్రాయుధాన్ని ధరించి ఉండి కూడా ఎవ్వరు ఈ చక్రాయుధంతో పనే ఉందని, నాకు ఎవరు మనుషులు ఉన్నారు కనుక నాకు ఈ చక్రాయుధంతో పనేమిటి అని ఆయన ఈ లోకంలోకి వచ్చాడా అంటే కాదండి. ఆయనకి ఒక లోకమే ఆయనది, ఆ నిత్య విభూతి. ఆయన ఎవరు? నిత్య సూర్యులకి నాయకుడు ఆయన. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ చక్రాయుధాన్ని అనుభవిస్తారు. ఎలాగా? అంగు ఇప్పుడు చెప్పారు కదా, తిరునేమి అని చెప్పడం వల్ల తిరునేమి సౌందర్యాన్ని చెప్తుంది, నేమి అనేటువంటిది దాని పదుని చెప్తుంది అని చెప్పినట్టు పదుని అంగు కయ్యం తిరువాయుమాన అడగై అనుభవిప్పారే రేవళ్ళదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ చక్రాయుధం యొక్క సౌందర్యాన్ని అనుభవిస్తూ ఉండేటువంటి వాళ్ళే ఉంటారు ఆ శ్రీవైకుంఠంలో. ఇరుతుండమాగ విడుగైకు ఆలు ఉళ్ళదు ఇంగేయిరే. రెండు ముక్కలుగా అయిపోవడానికి ఉన్నటువంటి మనుషులు ఈ లోకంలో ఉంటారు. అదిగో అంటే ఈ లీలా విభూతిలో ఉన్నటువంటి వాళ్ళకేమో అంటే తిరు అంటే సౌందర్యాన్ని అనుభవించేటువంటి వాళ్ళంతా ఆ శ్రీవైకుంఠంలో ఉంటారు. ఆ పదును యొక్క ప్రాభావాన్ని చూసేటువంటి వాళ్ళంతా ఈ లీలా విభూతిలో ఉంటారు. ఈ రెండు విభూతి ఏం ఆలువదు తిరువాజ్యాలే కాణం. రెండు విభూతులని పరిపాలించేది ఆయన చక్రాయుధంతో. అక్కడ వాళ్ళని ఆ చక్రాయుధం యొక్క సౌందర్యాన్ని చూపించి వాళ్ళని ఆనందపరుస్తూ ఉంటాడు. ఇక్కడ తప్పు చేసినటువంటి వాళ్ళని చక్రాయుధం యొక్క పదునుతోటి నశింప చేస్తూ ఉంటాడు.
అలా రెండు లోకాలని ఏలుకునేది ఈ చక్రాయుధంతోటే కదా అంటూ అగల్ విసుంబుం నిలనుం இருளார் வினைக்கட செங்கோல் நட உதிரி என்கிறபடியே అగల విసుంబుం నిలనుం ఇరుళారు వినయిక్కడ అగల విసుంబుం విశాలమైనటువంటి ఆకాశం పరమపదంలోను నిలనుం ఇరుళారు వినయిక్కడ ఈ భూమండలంలో ఉన్న వారి యొక్క అజ్ఞానం అనేటువంటి ఆ పాపాలని చెడిపోయేటట్లుగా సెంగోల్ నరావుదిరి ఎన్గిరపడియే తన యొక్క సామ్రాజ్యాన్ని నడిపిస్తూ ఉంటాడు, అధికారాన్ని అని చెప్పినట్టుగా. అజగాలే అంగుళ్ళారయ్యాడు, కూర్మయ్యాలే ఇంగుళ్ళారయ్యాడు, సౌందర్యంతో అక్కడ ఉన్న వాళ్ళని పరిపాలిస్తాడు. ఎందుకు ఇదంతా చెప్తున్నారు? దేవకోమాన్ ఏదో ఇలాంటి చక్రాయుధాన్ని కలిగినటువంటి వాడు ఈ లోకంలోకి వచ్చి ఇలా ఎందుకు ఉన్నాడంటే ఆయనకి అక్కడ ఎవ్వరూ మనుషులు లేరు కాబోలు, అందుకనే ఇక్కడ వచ్చి పడున్నాడు అనుకుంటారేమో. కాదండి, ఈ రెండు విభూతులు ఆయన అధీనంలోనే ఉన్నాయి. ఈ చక్రతాళ్వాల యొక్క తిరు సౌందర్యాన్ని చూపించి వాళ్ళని పరిపాలిస్తూ ఉంటాడు. కూర్మయ్యాలే ఇంగుళ్ళారయ్యాడు, కూర్మై ఆ పదునుతోటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఏలుకుంటూ ఉంటాడు. అంగు కూర్మై కుమరి ఇరుక్కుం, ఇంగు అழகு కుమరి ఇరుక్కుం. అక్కడ పదునిని దాచిపెట్టేస్తాట, కనపడనివ్వడు, కేవలం సౌందర్యాన్ని మాత్రమే ప్రకాశింపజేస్తాడు. అంటే కూర్మై కుమరి ఇరుక్కు అంటే దాచిపెట్టడం కాదు, కుమరి వ్యర్థం. పదునున్నా కూడా అక్కడ దాంతో పనేమి లేదు శ్రీవైకుంఠంలో. ఇక్కడ సౌందర్యం ఉన్నా దానితోటి పనేమి లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆ సౌందర్యాన్ని అనుభవించేటువంటి స్థితి లేదు కాబట్టి వీళ్ళ దగ్గరేమో సౌందర్యం వృధాగా పోతుంది ఈ లోకంలో ఉన్న వాళ్ళ దగ్గర, ఆ లోకంలో ఉన్న వాళ్ళ దగ్గర ఆ పదును అనేటువంటిది వృధాగా పోతుంది. అంగుళ్ళార్కు కైమేలే జీవనమాయిరుక్కుం, ఇంగుళ్ళార్కు విరోధియై పోకి పిన్నయ్యాయిత్తు జీవనం ఇడువదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కైమేలే అంటే ప్రత్యక్షంగా జీవనం అవుతుంది. ఏమిటి? ఆ సౌందర్యాన్ని అనుభవించడమే వాళ్ళకి జీవనం కనుక ప్రత్యక్షమైన జీవనం అక్కడ చక్రతాళ్వారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎలా జీవనాన్ని ఇస్తుంది ఆ చక్రతాళ్వారు? విరోధి అయి పోకి పిన్నయ్యాయిత్తు జీవనం ఇడువదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మొదటగా విరోధులని నశింపచేసి అప్పుడు తాను జీవనంగా ఉంటుంది, ఆ సౌందర్యాన్ని అనుభవింపచేస్తుందంటూ అంగుళ్ళార్ అవన్ కయ్యే తిరుక్కయ్యాలే ఎవరగడుకు అదిల్లయ్యే. అది ఎందుకండి? వాళ్ళకేమో ప్రత్యక్షము, మనకేమో విరోధుల్ని పోగొట్టిన తర్వాత అంటే వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు? ఆలోకంలో ఉన్న వాళ్ళు అవన్ కయ్యే తిరుక్కయ్యాలే, ఆయన యొక్క రక్షణనే ఎదురు చూసేటువంటి వాళ్ళు, స్వతంత్ర భావనలు లేనటువంటి వాళ్ళు, పరమపదంలో ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఈ లోకంలో ఉన్న మనము నా రక్షణ నేను చేసుకోగలంలేండి అని స్వతంత్ర భావాలు కలిగినటువంటి వాళ్ళం మనం కనుక మనకున్నటువంటి ఈ సంసారం అనే విరోధిని తొలగింపచేసి అప్పుడు రక్షించేటువంటి స్వభావం కలిగిన వాడుగా ఉంటాడు. అంగుళ్ళార్కు అంగుళ్ళార్ అవన్ కయ్యే తిరుక్కయ్యాలి అంటే స్వతంత్ర భావం లేదు, నువ్వే మాకు రక్షకుడువని తమ రక్షణ భారాన్ని ఆయన మీద ఉంచినటువంటి వాళ్ళు. ఇక్కడ ఎవరగడుకు అదిల్లయ్యే, అలాంటి పరతంత్రత లేదు కదా వీళ్ళకి, స్వతంత్ర భావన కదా. అందుకని ఎన్ నాం ఇప్పోదు అసన్నిహితరన్నో ఎన్నిల్ ఇల్లయ్యే ఎన్నాం ఇప్పోదు అసన్నిహితరన్నో ఎన్నిల్ తేరా అరుసునై ఇత్యాది. సరే ఆళ్వారే, బాగుంది, మీరు అన్ని చెప్పారు. చక్రతాళ్వాన్ని ధరించినటువంటి స్వామి, నువ్వు నాకు దర్శనం ఇవ్వయ్యా. నువ్వు చక్రతాళ్వాలని చేతిలో ధరించిన తర్వాత కూడా నాకు ఈ విరోధులు ఉండటం ఏమిటంటే, అప్పుడు ఆయన చెప్పాట, ఆళ్వారే మీరు అన్ని చెప్పారు బాగుంది, కానీ నేను ఇప్పుడు సమీపంలో లేనే అన్నట్ట స్వామి. ఎలా అనట? సమీపంలో లేరా? ఎక్కడున్నారు మరి మీరు ఇప్పుడు? ఎక్కడో శ్రీవైకుంఠంలో ఉన్నాను ఆళ్వారే, అంత దూరంలో ఉన్నవాడిని నిన్ను రక్షించడం చాలా కష్టం కదా ఇప్పుడు నాకు అన్నట్లుగా అన్నట్ట ఆయన. అయితే ఆళ్వారు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ ఒక చిన్న ఐతిహ్యం అనేది ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఒక శ్రీరంగంలో ఉన్న వ్యక్తి, ఆయన ఎక్కడున్నాడు? చిత్తిర వీధిలో ఉన్నాడు. ఎవరో ఒక వ్యక్తికి ఫోన్ చేశాడు, స్వామి మీతో పని ఉంది, ఇప్పుడు మీతో నేను మాట్లాడాలి అన్నాడు. అయ్యో అలానా, ఇప్పుడు నేను శ్రీరంగంలో లేనయ్యా, నేను ఇప్పుడు కలకత్తాలో ఉన్నానని చెప్పాట ఆ వ్యక్తి. కాబట్టి ఇప్పుడు అంటే నేను ఇప్పుడు నీకు సమీపంలో లేను, ఎక్కడో దూరంగా ఉన్నానని చెప్పాడు ఆయన. అని చెప్పగానే ఆయన అలా మాట్లాడుతూ ఉండగానే ఎక్కడో కోవెల్లో మోగించేటువంటి గంటలు, కోవెల్లో వినపడేటువంటి దివ్య ప్రబంధ
ఆ నాదాలు అవన్నీ వినపడ్డాయి ఈ వ్యక్తికి ఫోన్ మాట్లాడుతూ ఉంటే. ఏమండి మీరు ఇప్పుడేదో కలకత్తాలో ఉన్నాను అని చెబుతున్నారు, కానీ కలకత్తాలో ఇలాంటి కోవిల్ ఎక్కడా విన్నట్లు నాకు తెలియదే. నేను చాలా సార్లు కలకత్తా వెళ్ళాను, కానీ ఆ కోవిల ఇలాంటి గంటలు అవేమి లేవే అన్నట్లుగా అడిగితే, అంటే ఏమిటి అలాంటివి ఎప్పుడు నేను చూడలేదే అన్నట్లుగా ఈ వ్యక్తి మాట్లాడాడు. అంటే నువ్వు ఇప్పుడు కలకత్తాలో లేవు అనేటువంటి విషయాన్ని తెలిసేలాగా ఈయన మాట్లాడాడు. కాదు కాదు నేను కలకత్తాలోనే ఉన్నట్ట ఆయన అన్నట్ట ఆయన. కాదు కాదయ్య నువ్వు అక్కడ లేవు, ఇక్కడెక్కడో నాకు సమీప అదిగో అక్కడెక్కడో అలాంటివి లేవే అని అడిగినట్టుగా ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఈయన ఏం చెప్పాడు, నా ఇప్పుడు అసన్నిహితరంలో నేను ఇప్పుడు మీకు సమీపంలో లేను ఆళ్వారే, ఎక్కడో దూరంగా శ్రీవైకుంఠంలో ఉన్నానని ఆయన చెప్పాట. చెప్పగానే ఇప్పుడు ఆళ్వారు ఏమడుగుతున్నారు, చేరార్ సునైతామరై సెంది మలரும் పాత్రంలో ఉంది కదా, చేరార్ సునైతామరై సెందు మలரும் తిరువేంగడత్తానే అని. ఏంటి పెరుమాళే నువ్వెక్కడో శ్రీవైకుంఠంలో ఉన్నాను అని చెప్తున్నావు, కానీ అదిగో చేరార్ సునైతామరై, అదిగో ఆ చిన్న చిన్న నీటి చలమలు, ఆ చలయేర్లలో ఉన్నటువంటి ఆ చలమల్లో ఉన్నటువంటి ఎర్రటి తామర పుష్పాలు ఇవన్నీ నీ పక్కనే కనబడుతూ ఉన్నాయే. ఈ శ్రీవైకుంఠంలో అలాంటి సన్నివేశం నాకు తెలియదే, కానీ నువ్వు ఇప్పుడు శ్రీవైకుంఠంలో ఉన్నట్టు లేదే అన్నట్లుగా అడిగాట ఆడవాళ్ళు పెరుమాళని. అంటే నువ్వు ఇప్పుడు శ్రీవైకుంఠంలో ఉన్నది అనేటువంటిది అసత్యమయ్యా, నువ్వు అక్కడ లేవు, ఎక్కడున్నావు తిరువేంగడంలో ఉన్నావు అని తెలియచేసేటట్టుగా சேராறு சுனை இத்தியாதி சேருகள் ஆருந்திருந்துள்ள துணைகளிலே தாமரைகளானவை செந்தி పోలే మలరా నిత్యం. అదిగో సేరుగల్, అదిగో బురదతోటి నిండి ఉన్నటువంటి ఆ చలమలయందు తామరలనేటువంటివి సెంతి పోలే మలరా నిక్కుం ఎర్రటి నిప్పు కణాల్లాగా వికసించి ఉన్నాయి. ఎన్నయ్యాలే ఎరియం విளக்கு వజియా నీరాలే ఎరియం విளக்கு కండు అనుభవిక్క కాణుం ఎవరు ఆశైப்படுகிறது. అవి ఎన్నయ్యాలే ఎరియం విளக்கு వజియా, నెయ్యితోటి వెలిగించేటువంటి దీపాలు చూడాలని ఆశపడట్లేదట ఆడవాళ్ళు. నీరాలే ఎరియం విளக்கு కండు అనుభవిక్క కాణుం ఎవరు ఆశైப்படுகிறது. నీరు ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇవి, సెంతి పోలే మనకు ఎర్రటి నిప్పు కణంలాగా ఉన్నాయి ఈ తామర పుష్పాలు. అంటే నేను నెయ్యితోటి వెలిగించే దీపాలను చూడాలనుకోవట్లేదయ్యా, నీరాలే ఈ తామరలు నీళ్ళల్లోనే కదా వికసించాయి, కాబట్టి నీరాలే ఎరియం విளக்கு కండు అనుభవిక్క కాణుం, ఆ తిరుమల కొండ మీద నీటితోటి వెలిగించిన దీపాలలాగా ప్రకాశించేటువంటి ఆ తామరలను చూడాలని ఆశపడుతున్నారు. నీరిలే నెరుప్పు ఎజుందా పోలే ఇరుక్కెరదు. ఏమిటండి నీళ్లలో నిప్పులాగా ప్రకాశించేటువంటి ఆ తామరలు వికసిస్తాయా, నీళ్లలో నిప్పు నిలబడుతుందా అంటే దానికి పుట్టుక స్థానం అదే కదండి, నిప్పే కదండి. ఆకాశాత్ వాయు వాయోరగ్ని అగ్నే ఆపహ అని చెప్పినట్టుగా అగ్ని నుండి వచ్చినటువంటిదే కదా ఈ నీళ్ళు అనేటువంటివి. కాబట్టి ఇదిగో అగ్నేమో తల్లి, నీరేమో బిడ్డ, కాబట్టి తల్లి బిడ్డ సంబంధం ఉన్నది కదా. ఆళ్వారు ఏం కోరుకుంటున్నారా, నీరాలేరియం విளக்கு కండు అనుభవిస్త, అలా నీటితోటి వెలిగే దీపాలలాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ తామరలు చూడాలని ఆశ ఆళ్వార్లకి. అంటే తిరువేంగడాన్ని ఆరా అన్విలడియేన్, కాబట్టి ఆరా అన్విలడియేన్ విడువనటువంటి ప్రేమ, అలాంటి దాసుణ్ణి ఎవరికి నిరూపకం మీరు స్థిరపడి ఆ ప్రేమే ఒక పరమాత్మ విషయంలో ఉన్నటువంటి ప్రేమే ఒక ఆకృతి తాలిస్తే ఎవరంటే ఆళ్వార్ అని చెప్పేటట్టుగా. సొనైகளில் நீர் సొనైகளில் நீர் ఒత్తిలాయిత్తు ఎవరుడయా అన్బు ఒత్తువదు. ఆ తిరుమల కొండ మీద ఉన్నటువంటి ఆ చలయేళ్లలోనూ చలమల్లోనూ నీరు ఆరదట. ఆడవాళ్లకు ఉన్నటువంటి ప్రీతి ఎండిపోయేటువంటిది కాదు. మయర్వర మదినలం అరుళ అదడియాగ వంద అన్విరే, ఆడవాళ్ళకి ఇంత ప్రేమ కలగటానికి కారణం ఏమిటి, మయర్వర మదినలం అరుళ, ఆడవాళ్ళకి పెరుమాళు నిర్హేతుకంగానే కటాక్షాన్ని ఇచ్చారు కదా, ఆ కటాక్ష కారణంగా వచ్చినటువంటి ప్రీతి కాబట్టి ఆ ప్రేమ అనేది ఎండిపోవటమే ఉండదు. ఊత్తుడైతే ఎప్పుడు ఊరుతూనే ఉంటుందట, ఆ ఓట ఇంకా పెరిగి 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 పెద్దదవుతూ ఉంది. అలా క్రమప్రాప్తి పత్తాద పడియాన ప్రేమ మీరే. అయితే ఆ ప్రేమ ఎలాంటిది అంటే క్రమప్రాప్తిని చూడదు. ఏదైనా ఒక వ్యక్తి
అదిగో భగవంతుడిని పొందాలి అంటే ఎప్పుడు పొందగలుగుతాడండి? పుట్టాడు, అదిగో 7 సంవత్సరాలు వచ్చాయి, ఉపనయనం చేశారు. ఆ ఉపనయనం తర్వాత విద్యాభ్యాసం 20 సంవత్సరాలు, 25 సంవత్సరాల వరకు 20 సంవత్సరాలు 22 విద్యాభ్యాసం, ఆ తర్వాత ఏదో ఒక ఉద్యోగం, ఆ తర్వాత వివాహం, ఆ తర్వాత సంసారం, ఆ తర్వాత పెద్దవాడై రిటైర్ అయిపోయాక అప్పుడు కదా పరమాత్మ దగ్గరికి చేరాలనే ఒక క్రమం ఉంటుంది కదా. కానీ ఆడవాళ్ళు అలాంటి క్రమాన్ని ఏం చూడరే. క్రమప్రాప్తి పత్తాదపడియాన ప్రేమ మీరే. ఇదిగో పుట్టిన వెంటనే నేను నిన్ను పొందాలయ్యా అనేటువంటి ప్రేమ లాంటిది కదా. ఉన్నడిసేరు వண்ணం అరుడాయే, అడిసేరు వண்ணం అరుడాయే. నీ యొక్క తిరువడిగళ్ళని చేరేటువంటి విధానాన్ని అనుగ్రహించవయ్యా. తిరువడిగడిలే సేరిందు అడిమే చెయ్యుంబడి అని పక్కలిలే కృప ఇప్పన్ని అరుడ వేణుం. ఈ యొక్క తిరువడిగళ్ళలో చేరి అడిసేరు వண்ணం అరుడాయే. తిరువడిగళ్ళని చేరే విధానం చెప్పమంటే, తిరువడిగళ్ళని చేరి చేసేటువంటి కార్యం ఏమిటయ్యా అంటే కైంకర్యం. కాబట్టి తిరువడిగలిలే సేరిందు అడిమై చెయ్యుంబడి ఎన్ పక్కలలే కృపై పన్ని అరుడ వేణుం. యొక్క తిరువడిగళ్ళని పొంది నీ యొక్క తిరువడిగళ్ళకి కైంకర్యం చేసేటువంటి భాగ్యాన్ని నేను పొందాలి. నీ తిరుమలయ్యలే నెక్కిర నెలైక్కు ప్రయోజనం పెరప్పారా. అసలు నువ్వు తిరుమలకి ఎందుకు వచ్చావు? నువ్వు శ్రీవైకుంఠ విరక్తాయ, స్వామి పుష్కరిణీ తటి అని నన్ను రక్షించడానికే కదా నువ్వు శ్రీవైకుంఠాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చావు. కాబట్టి తిరుమల నువ్వేం చేసినందుకు ప్రయోజనాన్ని పొందు నువ్వు అని ఎన్నన్బుక్కు ఎరై ఆ ఎడప్పారాయ్, నా ప్రీతికి ఆహారాన్ని వేయి. అంటే నా ప్రీతి తీరేటట్లుగా నువ్వు నాకు దర్శనము ఇవ్వవయ్యా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. కూరాయ్ నీరాయ్ నిలనాగి కొడువల్ల సుడర కులమెల్లాం తీరా వెరిயும் తిరునేమి వలవా தெய்வக்கோமானே சேரால் சுனை தாமரை செந்தி மலரும் திருவேங்கடத்தானே ஆரா அன்பிலடியேன் உன்னடி சேர் வண்ண மருளாயே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய